సో గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవ్రీ ఆల్. సో మనం ప్రీవియస్ చాప్టర్లో సోషియాలజీకి సంబంధించి ఫస్ట్ చాప్టర్ని డిస్కస్ చేసాం. అంటే భారత సమాజం ఏంటి, సమాజంలో ఉన్నటువంటి లక్షణాల గురించి మనం ఫస్ట్ చాప్టర్లో డిస్కస్ చేయడం జరిగింది. దాంతో పాటే సంస్కృతి అంటే ఏంటో చెప్పుకున్నాం, నాగరికత అంటే ఏంటో చెప్పుకున్నాం, నాగరికత లక్షణాల గురించి వివరించాం, భాష లాంగ్వేజ్ అంటే ఏంటో చెప్పుకున్నాం, భాషకి ఖచ్చితంగా లిపి ఉండాలని చెప్పుకున్నాం, భాషకి లిపికి ఉన్నటువంటి తేడా ఏంటో మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది. సో నా ది సెకండ్ టాపిక్ మనం వచ్చేసి సోషియాలజీలో కులము, క్యాస్ట్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో. అంటే సమాజంలో ఉండేటువంటి ఒక్కొక్క అంశాన్ని మనం ఈ సోషియాలజీలో డిస్కస్ చేయడం జరుగుతుంది. అంటే ఇవాళ చాప్టర్లో కులము గురించి మనం డిస్కస్ చేస్తాం, దీన్ని ఇంగ్లీష్లో క్యాస్ట్ అని పిలుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను క్యాస్ట్ గురించి చెప్పడానికి అసలు ఆ పదాల యొక్క ప్రాముఖ్యత వివరించిన తర్వాత ఎలాబొరేట్గా క్యాస్ట్ అంటే ఏమిటి దాని గురించి డీటెయిల్గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. క్యాస్ట్ అనేటువంటి ఇంగ్లీష్ పదం క్యాస్టా అనేటువంటి స్పానిష్ మరియు క్యాస్టస్ అనేటువంటి లాటిన్ పదం నుంచి పుట్టింది. అట్ ద సేమ్ టైం అసలు క్యాస్టా అంటే ఇక్కడ మీనింగ్ నేను ఇచ్చాను. మనకి ఎప్పుడు ఎక్కువగా లాటిన్ వర్డ్స్లోంచే ఎగ్జామ్స్ అడుగుతాడు కాబట్టి ఎగ్జామ్స్ దృష్ట్యా లాటిన్ భాషలో క్యాస్టా అంటే వారసత్వం మరియు అనువంశికత. ఇక్కడ మీకు వచ్చే డౌట్ ఏంటంటే అనువంశికత అంటే ఏంటి సార్? అనువంశికత అంటే జీన్స్, వారసత్వము మరియు అనువంశికత. ప్రస్తుత సమాజాన్ని అతలాకుతలం చేస్తున్నటువంటి ఒకే ఒక విషయం ఏంటంటే కులము. ఈ కులం ఏర్పడడానికి వన్ ఆఫ్ ది రీజన్ ఏంటంటే అనువంశికత, జీన్స్ అంటారు. అంటే ఎప్పుడైతే తల్లిదండ్రుల పోలికల ద్వారా ఆ తరం మొత్తం ఒక వంశావళిని క్రియేట్ చేస్తుందో దాన్ని మనం అనువంశికత అని పిలుస్తారు. అయితే ఇక్కడ మీరు ఒకసారి గమనించినట్లయితే అసలు క్యాస్ట్ అంటే మీనింగ్ ఏంటి? నేను చూడండి, క్యాస్ట్కి ఇచ్చినటువంటి మీనింగ్ కులము అనగా కొన్ని కుటుంబాలు లేదా సమూహాలు కలిసి ఒకే పేరును ఒకే వంశానుక్రమాన్ని కలిగి ఉన్న సమూహాన్నే కులము అన్నారు. నేను ఇందాక చెప్పాను అనువంశికతలో జీన్స్లో తల్లిదండ్రుల యొక్క సమూహము ఒక తరము, ఎప్పుడైతే ఒక తరము లేదా ఒక కుటుంబం పేరు ఒకే పేరు ఈ కలిగి ఉన్నటువంటి ఈ వరుస క్రమాన్ని ఏమని పిలుస్తామంటే మనం కులము అని పిలుస్తాం. సార్ మరి మీరు ప్రీవియస్ క్లాస్లో కొన్ని కుటుంబాల కలయిక లేదా కొన్ని వ్యక్తుల కలయిక దాన్నే సమాజం అన్నారు కదా, మరి ఇక్కడ కూడా కొన్ని కుటుంబాల కలయిక వచ్చింది కదా, మరి దీన్ని సమాజం అనొచ్చా? అనకూడదు. ఎందుకంటే సమాజంలోనే కుటుంబాలు ఇమిడి ఉన్నాయి, సమాజంలోనే కుటుంబాలు మరియు సమూహాలు ఇమిడి ఉన్నాయి. సమూహాలు కుటుంబాలు కలిపితేనే సమాజం ఏర్పడింది. ఇక్కడ కుటుంబానికి ఒక ప్రత్యేకత ఇస్తున్నాను నేను. ఇక్కడ నేను ఇచ్చినటువంటి కుటుంబాలకు ఇచ్చేటువంటి ప్రత్యేకత ఏంటి అంటే ఒకే కుటుంబం. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎక్స్ అనేటువంటి కుటుంబం ఉంది. ఎక్స్ అనేటువంటి కుటుంబము వై, ఎక్స్ కామా వై అనేటువంటి ఒక కుటుంబము తరతరాలుగా ఒక వంశాన్ని క్రియేట్ చేసుకుంటూ వస్తుంది. దీన్ని ఏమని పిలుస్తారా అంటే వంశానుక్రమము అని పిలుస్తారు. దీన్ని ఏమని పిలుస్తారు? వంశానుక్రమము. ఇటువంటి వంశానుక్రమాన్ని మనం ఏమని పిలుస్తాం సార్ అంటే కులము అని పిలుస్తాము. ఇదొక మీనింగ్ ఇవ్వచ్చు. ఇంకో రెండో మీనింగ్ కూడా ఇవ్వచ్చు. సెకండ్ వన్ ఏంటంటే ఒకే ఇంటి పేరును కలిగి ఉన్నటువంటి కుటుంబ సముదాయాన్ని కూడా కులము అనే పిలుస్తారు. మీ అందరికీ తెలుసు కులము, మీ కులం ఏంట్రా అంటే పలానా కులం అని చెప్తారు. అంటే మీ ఇంటి పేరున్నటువంటి ఒకే వ్యక్తుల సముదాయము ఒకే పేరు కలిగి ఉంటే కులము అనొచ్చు. లేదా ఒకే వంశానుక్రమము, మీ తాత, మీ ముత్తాత, మీ తండ్రి, మీ కొడుకు, మీ మనవడు, ఈ తరాన్ని కూడా ఇటువంటి తరాలను కలిపి కూడా వచ్చినటువంటి వంశానుక్రమాన్ని ఏమని పిలుస్తారే అంటే కులము అని ఐడెంటిఫై చేస్తారు. అంటే పర్టికులర్గా మనకి కులానికి సంబంధించి మనం కొన్ని సమూహాలు కలిసి ఒకే పేరును ఒకే వంశానుక్రమాన్ని కలిగి ఉన్న సమూహాన్ని ఏమని పిలిచాము సార్ అంటే కులము అని పిలిచాము. ఇది దీనికి ఉన్నటువంటి విషయం. అయితే ఇక్కడ చూడండి, నేను చెప్పేటువంటి నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఫర్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2కి ఆబ్జెక్టివ్లో అడిగేటువంటి ప్రశ్నలు. కులానికి గల ప్రధాన కారణం నేను ఇచ్చిన సైడ్ హెడ్డింగ్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక వ్యవస్థ రాశాను, దాని పేరు ఏంటంటే చాతుర్వర్ణ వ్యవస్థ. దాని పేరు ఏంటి సార్ అంటే చాతుర్వర్ణ వ్యవస్థ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను చాతుర్వర్ణ
వ్యవస్థ. అసలు కులానికి గల ప్రధాన మూల కారణం ఏంటంటే ఇదే. నేను ఇది చెప్పాలి అంటే అసలు ముందు సామాజికంగా లేదా సమాజంలో ఉండేటువంటి కొన్ని అంశాలను మనం గమనించాలి. సామాజిక అంశాలను గమనించాలి. ఒక సమాజాన్ని నువ్వు ఎలా ఐడెంటిఫై చేస్తావు? ఒక సమాజాన్ని గుర్తించాలి అంటే ఆ సమాజంలో సాంఘిక, ఆర్థిక, రాజకీయ లావాదేవీలు ఉన్నాయి అంటే ఆ సమాజంలో ఎటువంటి అసమానతలు ఉన్నా లేకున్నా, ఆ సమాజంలో ధనిక పేద వర్గాలు లేకుండా ఉన్నారంటే అసలు ఆ సమాజాన్ని నువ్వు ఎలా ఐడెంటిఫై చేస్తావంటే సమాజ అంశాలు మొత్తం 2 రకాలుగా తీసుకోవడం జరిగింది చరిత్రకారులు. నెంబర్ 1 వర్గీకరణ, నెంబర్ 2 సామాజిక స్థానిక మహిళలు. ఈ 2 అంశాలు సామాజిక అంశాలు తెలియజేస్తాయి. నేను చాతుర్వర్ణ వ్యవస్థ చెప్పాలి అంటే ముందు మీకు ఒక సమాజాన్ని ఐడెంటిఫై చేయాలి అంటే ఏం కావాలనేది ఐడెంటిఫై కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ వర్గీకరణ గురించి చెప్తాను. ఒక సమాజంలో మహిళలు ఎలా ఉన్నారో అంచనా వేస్తే ఆ సమాజం ఎలా ఉందో మనం అంచనా వేయవచ్చు. అంటే ఈ ప్రస్తుత సమాజంలో మహిళలకు ఇచ్చేటువంటి హక్కు ఎలా ఉంది, మహిళలకు సమాన అవకాశాలు ఇవ్వబడుతున్నాయా లేదా, దీన్ని ఐడెంటిఫై చేసే నీ సామాజిక వ్యవస్థని మనం ఐడెంటిఫై చేయొచ్చు. మరి వర్గీకరణ కూడా అంతే. మరి వర్గీకరణ అంటే ఏంటి సార్? వర్గీకరణ అంటే విభజించుట, డివైడ్. వర్గీకరణ గురించి ఐడెంటిఫై చేయాలి అంటే ఏ సమాజమైనా చూడండి, ఒక భారతదేశ సమాజమే కాదండి, ప్రపంచంలో ఉన్న 550 సమాజాల్లో ప్రతి సమాజంలో కూడా వర్గీకరణ ఖచ్చితము. అందుకనే వర్గీకరణ అనేది విశ్వజనీనము అంటారు. విశ్వజనీనము అంటే ఇది విశ్వవ్యాప్తంగా ఉంటుంది. ఏదో రకంగా అయితే అసమానత ఉంటుంది. ఒక భారతదేశంలో ఒక విధంగా ఉంటే అమెరికాలో ఇంకొక విధంగా ఉంటుంది, చైనాలో ఒక విధంగా ఉంటుంది, ఈజిప్ట్లో ఒక విధంగా ఉంటుంది. అంటే ఏ సమాజంలో అయినా సరే నువ్వు అసమానతలు గమనించాలంటే ఆ సమాజంలో ఖచ్చితంగా ఏముంటాయి సార్ అంటే వర్గీకరణలు ఉంటాయి. మరి ఈ వర్గీకరణల గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. అసలు మొత్తం వర్గీకరణలు నేను 4 రకాలుగా తీసుకున్నాను. నెంబర్ 1 కులం ఆధారంగా వర్గీకరణ జరుగుతుంది ఒక సమాజంలో. రెండోది జాతి ఆధారంగా వర్గీకరణ జరుగుతుంది ఇంకొక సమాజంలో. నెక్స్ట్ 3rd వన్ వచ్చేసి సంపద ఆధారంగా, నెక్స్ట్ 4th వన్ వచ్చేసి ఇప్పుడు కులం ఆధారంగా ఒక సమాజంలో అసమానత ఏర్పడుతుంది, జాతి ఆధారంగా ఒక సమాజంలో ఒక అసమానత ఏర్పడుతుంది, సంపద ఆధారంగా ఒక సమాజంలో అసమానత ఏర్పడుతుంది. 4th వన్ ఏంటంటే రంగు ఆధారంగా కొన్ని సమాజాల్లో అసమానతలు ఏర్పడుతున్నాయి. వీటికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పుకుంటే మనం చాతుర్వర్ణ వ్యవస్థ గురించి వెళ్ళవచ్చు. అసలు చాతుర్వర్ణ వ్యవస్థ అంటే ఏంటో గురించి చెప్పాలి అంటే ముందు అసలు ప్రపంచంలో ఉండేటువంటి కొన్ని రకాల వర్గాల గురించి చెప్పుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ కులం ఆధారంగా అంటే ఇక్కడ నీకు వచ్చేటువంటి విషయం ఏంటంటే చాతుర్వర్ణ వ్యవస్థ అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ భారతదేశం. ఏంటి సార్ చాతుర్వర్ణ వ్యవస్థ? చాతుర్వర్ణ వ్యవస్థ ఏంటంటే ఇప్పుడు మనం ఇక్కడ డిస్కస్ చేయాలి. సో చాతుర్వర్ణ వ్యవస్థ గురించి డిస్కస్ చేయాలి అంటే అసలు ఏం చెప్తుంది, ఎక్కడిది చాతుర్వర్ణ వ్యవస్థ అంటే మనకి 1500 BCలో ఋగ్వేదంలో, ఏ వేదం సార్? ఋగ్వేదంలో 10వ మండలం పురుష సూక్తం అనేటువంటి గ్రంథంలో మొట్టమొదటగా చాతుర్వర్ణ వ్యవస్థ గురించి లేదా కులం గురించి ప్రస్తావన వచ్చింది. చూడండి, చాతుర్వర్ణ వ్యవస్థ అసలు ఎప్పుడు సార్ మీకు మొదలైంది? భారతదేశంలో. బెస్ట్ ఎగ్జాంపుల్ నేను భారత్ అన్నాను కదా, ప్రపంచంలోనే ఒక భారతదేశంలో తప్ప మరి ఏ దేశాల్లో కులాల యొక్క అసమానతలు లేవు. భారతదేశంలో మాత్రమే కులాల యొక్క అసమానతలు ఉన్నాయి. సో కాబట్టి అసలు చాతుర్వర్ణ వ్యవస్థ గురించి ఫస్ట్ రిఫరెన్స్ నేనేమిస్తున్నానంటే 1500 BCలో ఋగ్వేదంలో
మనకి వేదాలు తెలుసండి, 4 వేదాలు ఉన్నాయి. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము. ఋగ్వేదంలో 10వ మండలం, మండలం మీన్స్ చాప్టర్ అండి, 10th చాప్టర్. 10వ మండలంలో ఒక రిఫరెన్స్ ఏంటి, పురుష సూక్తం అనేటువంటి ఒక పాయింట్ దగ్గర మనకు మొట్టమొదటిగా కులం యొక్క ప్రస్తావన వచ్చింది. సో 1500 BC నుంచి వచ్చినటువంటి కుల ప్రస్తావన ఈ రోజు వరకు కూడా కొన్ని వేల కులాలుగా మారింది. ఆనాడు వచ్చిన కులాల సంఖ్య కేవలం 4. చాతుర్ అంటే 4 కులాల సముదాయమే. మరి 4 కులాలు ఈరోజు 4000 కులాలుగా, కొన్ని వేల ఉపకులాలుగా ఎందుకు మారాయనేది మనం ఈ చాప్టరైజేషన్లో తెలుసుకుందాం. మరి ఏం చెప్తుంది చాతుర్య వ్యవస్థ అంటే, సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ. ఎందుకంటే ఈ సృష్టిని ఏర్పాటు చేసింది ఎవరై అంటే బ్రహ్మ. ఏంటి, మనం ఋగ్వేదం ప్రకారం చెప్పుకుంటున్నాం, మనం పురాణాల ప్రకారం చెప్పుకుంటున్నాం. ఎందుకంటే మనకు సోర్స్ ఎక్కడా లేదు. మనకున్నటువంటి సోర్స్ ఋగ్వేదం ఏం చెప్తుందంటే, సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ మానవుణ్ణి తన శరీరం నుంచే పుట్టించాడు. దాన్నే చాతుర్వర్ణ వ్యవస్థ. తన శరీరంలోనే వివిధ అంగాల నుంచి సృష్టించాడు. ఫర్ ఎగ్జాంపుల్, వీడు మానవుడు అనుకోండి, బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. వీడు మానవుడు. సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ మానవుణ్ణి తన శరీర అంగాల నుంచి, ఒక్కొక్క అంగం నుంచి ఒక్కొక్క వ్యక్తిని పుట్టించాడు అని ఎవరు చెప్తున్నారు? ఋగ్వేదంలో పురుష సూక్తం చెప్తుంది. సో ఫస్ట్ తల నుంచి ఎవరయ్యా అంటే బ్రాహ్మణుడు పుట్టాడు. భుజాల నుంచి ఎవరయ్యా అంటే క్షత్రియుడు పుట్టాడు. తొడల నుంచి ఎవరయ్యా అంటే వైశ్యుడు పుట్టాడు. పాదాల నుంచి ఎవరయ్యా అంటే శూద్రుడు పుట్టాడు అని ఏ వ్యవస్థ చెప్తుంది సార్ అంటే చాతుర్వర్ణ వ్యవస్థ చెప్తుంది. మీరు బాగా గమనించండి, ఎందుకంటే ఈ వ్యవస్థను ఏర్పాటు చేసినటువంటి వ్యక్తులు ఎవరంటే ఆర్యులు. మీకు ఇండియన్ హిస్టరీలో వస్తుంది, ఆర్యులు చాతుర్వర్ణ వ్యవస్థను ప్రవేశపెట్టారు. ఏం చెప్తుంది అంటే అహం బ్రహ్మస్వి, అంతా బ్రహ్మ నుంచే పుట్టారు, కాకపోతే వివిధ అంగాల నుంచి పుట్టారు. తల నుంచి ఒకడు పుట్టాడు, ఆ పుట్టినటువంటి వాడి పేరు ఏంటి అంటే బ్రాహ్మణుడు. అంటే బ్రాహ్మణులు మొత్తం కూడా బ్రహ్మ తన తల నుంచే పుట్టించడం జరిగింది. నెక్స్ట్ క్షత్రియుడు, భుజాల నుంచి పుట్టించాడు. నెక్స్ట్ థర్డ్ వన్ వైశ్యుడు, తొడల నుంచి పుట్టించాడు. ఫోర్త్ వన్ శూద్రుడు, పాదాల నుంచి పుట్టించాడు. చాలా అసమానతతో కూడినటువంటి వ్యవస్థ ఇది. ఎందుకంటే ఒక హీనమైనటువంటి చర్య ఏంటంటే కులము. ఇటువంటి చర్య ఆనాటి ఆర్యులు తమ గ్రంథాల్లో ఇలా ప్రస్తావించుకున్నారు. మీరు దీని యొక్క ఐరావతి గమనించండి. ఐరావతి గమనిస్తే బ్రహ్మ అందరికైనా పైన ఉన్నాడు, సుపీరియారిటీ. శూద్రుడు అందరికంటే కింద ఉన్నాడు, పాదాల నుంచి వచ్చాడు, ఇన్ఫీరియారిటీ. అంటే ఈ సమాజంలో గొప్ప ఎవడయ్యా అంటే బ్రాహ్మణుడు. ఈ సమాజంలో అనగబడిన వాడు ఎవడయ్యా అంటే శూద్రుడు. ఎవరు చెప్తున్నారు? ఏమో తెలియదు. అదే నువ్వు ఆర్యుల గ్రంథం ఋగ్వేదం ఎవరు రచించారో తెలియదు, యజుర్వేదం ఎవరు రచించారో కూడా మనకు తెలియదు. ఎవరికి ఇచ్చారు ఈ కేటగిరీ మొత్తం అంటే లార్డ్ బ్రహ్మే ఇటువంటిని సృష్టించాడు. సో ఎప్పుడైతే దేవుడు సృష్టించాడు అని ఐడెంటిఫై అయిందనుకో, నువ్వు క్వశ్చన్ చేయడానికి వీలు లేదు. ఎందుకంటే దేవుని నువ్వు అడగడానికి ఛాన్స్ లేదు. అదే నేనే రాశానంటే మీరు నన్ను అడగడానికి రెఫరెన్స్ ఉంటుంది. లేకపోతే ఫలానా ఎక్స్, ఫలానా వై, ఫలానా జెడ్ అనే పర్సన్ రాశాడు అనుకోండి, నువ్వు ఎలా చెప్తున్నావు బ్రాహ్మణుడు నువ్వే హైయెస్ట్ ఎందుకు ఉండాలి, శూద్రుడు ఎందుకు కింద ఉండాలి అని మనం ఐడెంటిఫై చేయవచ్చు. కానీ ఇక్కడ ఎందుకు ఐడెంటిఫై చేయలేదంటే సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ నలుగురిని సృష్టించాడు. తల నుంచి ఒకడిని, భుజాల నుంచి ఒకడిని, తొడల నుంచి ఒకడిని, పాదాల నుంచి ఒకడిని. చాలా మంది గ్రూప్ 1 విద్యార్థులు, గ్రూప్ 2 విద్యార్థులు కాళ్ళ నుంచి అంటున్నారు. తప్పండి, పాదాలు. కాలు వేరు, పాదం వేరు. పాదం అట్టడుగు భాగం, కింది భాగం. సో పాదాల నుంచి శూద్రుడు వచ్చాడు. నువ్వు క్వశ్చన్ చేయడానికి వీల్లేదు. నువ్వు క్వశ్చన్ చేసావో లేదు, నేను బ్రాహ్మణుడి కంటే ఎక్కువ అంటే నిన్ను ఇసిరేస్తారు అవతలికి. నువ్వు దేవుడి కన్నా గొప్ప, దేవుడే చెప్పాడు. నువ్వు బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి ఎందుకు నువ్వు నాకంటే గొప్ప, నువ్వు ఎందుకు అన్నిట్లో ముందుంటున్నావు, ప్రథమ స్థానంలో నీకే ఎందుకు ఇస్తున్నారు అంటే ఇగో బ్రహ్మ చెప్పాడు అహం బ్రహ్మస్విలో మొట్టమొదటిగా బ్రహ్మ నన్ను తల నుంచి సృష్టించాడు కాబట్టి మేజర్ నాకు తల నుంచి ఇచ్చాడు కాబట్టి నేను హెడ్ ఆఫ్ ది పొజిషన్. సెకండ్ ఎవరికి ఇచ్చాడు? క్షత్రియుడు. థర్డ్ ఎవరికి ఇచ్చాడు? వైశ్యుడు.
ఫోర్త్ ఎవరికి ఇచ్చాడు? శూద్రుడు. అంటే ఈ ఫోర్త్ పార్ట్స్లో కూడా అనగబడిన వారు, అంటరాని వాడు అని ఎవరు చెప్తున్నారు అంటే శూద్రుడు అని చెప్తున్నారు. ఇది మనం సృష్టించుకుందే, ఆర్యులు సృష్టించుకుందే. కాకపోతే ఋగ్వేదంలో ఉన్నటువంటి రిఫరెన్స్ ఏంటంటే ఇదన్నమాట. సో కాబట్టి మీకు అర్థమైంది ఏంటి? చాతుర్వర్ణ వ్యవస్థలో 4 వర్ణాలు ఉన్నాయి. 1 బ్రాహ్మణులు, 2 క్షత్రియులు, 3 వైశ్యులు, 4 శూద్రులు. ఈ విధంగా చాతుర్వర్ణ వ్యవస్థ ఏర్పడింది. మరి వీళ్ళు చేయాల్సిన పనులేంటో కూడా వివరించబడ్డాయి, ఋగ్వేదంలోనే వివరించబడ్డాయి. బ్రాహ్మణుడు, పురోహితుడు, దేవుడికి ఒక సామాన్య భక్తుడికి మధ్య సందకర్తిగా ఉండేటువంటి వ్యక్తి ఎవరంటే బ్రాహ్మణుడు. అంటే నీ యొక్క భక్తిని దేవుడికి తెలియజేయాలంటే మధ్యలో ఒక అతను ఉంటున్నాడు. ఎవరంటే బ్రాహ్మణుడు. సో దేవుడికి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు? బ్రాహ్మణుడు. ఆనాటి కాలం నుంచి ఈనాటి కాలం వరకు కూడా బ్రాహ్మణులు అంటే చాలా మందికి గౌరవం పెరిగిపోయింది. కారణం ఏంటంటే చాతుర్వర్ణ వ్యవస్థ. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానం ఇవ్వడం జరిగింది. మరి క్షత్రుడు ఏం చేయాలి? క్షత్రుడు ఏం చేయాలి అంటే క్షత్రియ పాలన చేస్తూ ఉండాలి, రాజ్యాలని సంహరిస్తూ ఉండాలి, రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండాలి, మరొక రాజ్యంపై దండెత్తి ఉండాలి. అంటే రాజ్యాన్ని పరిపాలించే బాధ్యత క్షత్రియుడికి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి వైశ్యుడు. వీడేం చేయాలి? వీడు వ్యవసాయము లేదా వ్యాపారం చేయాలి. వైశ్యుడికి ఇచ్చేశారు. మరి లాస్ట్ ఫోర్త్ వన్ శూద్రుడు ఏం చేయాలంటే అంటరాని పనులు, అతి నీచమైనటువంటి పనులు, అపరిశుభ్రమైనటువంటి పనులు ఎవరికి అప్పచెప్పారంటే శూద్రుడు అప్పచెప్పారు అని ఎవరు చెప్తున్నారు? చాతుర్వర్ణ వ్యవస్థ చెప్తుంది. సో కులానికి గల ప్రధాన కారణం ఎక్కడ బీజం పడింది అంటే చాతుర్వర్ణ వ్యవస్థ. మిమ్మల్ని గ్రూప్ 2 స్థాయిలో ఆబ్జెక్టివ్లో అడిగే ప్రశ్న, సోషియాలజీలో అడిగే ప్రశ్న కేవలం కులానికి గల ప్రధాన కారణం చాతుర్వర్ణ వ్యవస్థే. ఇది ఒక్కటి రాస్తే సరిపోతుంది, ఇది ఒకటే ఆబ్జెక్టివ్. కానీ మీకు బ్యాక్ డెఫినేషన్ తెలవాలి. అసలు చాతుర్వర్ణ వ్యవస్థ ఏంటి, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, దీన్ని ఎవరు క్రియేట్ చేశారు? ఇగో సార్ 1500 BCలో ఋగ్వేదం అనేటువంటి గ్రంథంలో 10వ మండలంలో పురుష సూక్తంలో మొట్టమొదటిగా చాతుర్వర్ణ వ్యవస్థ గురించి రిఫరెన్స్ మాకు కనిపించింది. ఏమని కనిపించింది అంటే కులం యొక్క ప్రస్తావన మొట్టమొదటిగా 1500 BCలోనే, 1500 సంవత్సరాల క్రితమే కులం యొక్క ఆవిర్భావం జరిగింది. ఇది కేవలం భారతదేశంలో మాత్రమే. అందుకే నేను చెప్పేటువంటి బెస్ట్ ఎగ్జాంపుల్ కులం ఆధారంగా వర్గీకరణ జరిగింది ఏంటంటే చాతుర్వర్ణ వ్యవస్థ. ఎగ్జాంపుల్ భారతదేశం, ఇంకెక్కడా లేదు. సో కాబట్టి ఇది చాతుర్వర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి విషయాలు. ఇకపోతే సెకండ్ పాయింట్, మీరు బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవడం ఇంపార్టెంట్ అండి. ఇక్కడ చాతుర్వర్ణ వ్యవస్థ అంటే అది ఒకటే కాదు, తన బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాట్ ఈజ్ వాట్ అనేది తెలుసుకుంటేనే మీరు ఆన్సర్ ఐడెంటిఫై చేస్తారు. నేను డైరెక్ట్గా కులానికి గల ప్రధాన కారణం చాతుర్వర్ణ వ్యవస్థ అంటే సరిపోదు, అసలు ఏంటి. అట్లనే ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇవి మీకు ఇంపార్టెంట్ కాకపోయినా కేవలం కులం ఒకటే అడిగాడు కాబట్టి నేను మిగిలిన మూడు సోర్స్ కూడా చెప్తున్నాను. గ్రూప్ 1 వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. సెకండ్ పాయింట్ ఏంటంటే జాతి ఆధారంగా. ఏంటి సార్ జాతి ఆధారంగా అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ముస్లిమ్స్లో 2 రకాల జాతులు ఉన్నాయి. ఒకటి టర్కిష్ జాతి, రెండోది హబ్సీ జాతి. చెప్పాను, ఒక భారతదేశంలో కాదు, ప్రతి సమాజంలో అసమానతలు ఉన్నాయి. ఒక సమాజంలో కులం ఆధారంగా ఉంటే మరొక సమాజంలో జాతి ఆధారంగా ఉంది. ఈ జాతి ఆధారంగా ఏం చెప్తుందంటే ముస్లింలలో 2 రకాల జాతులు ఉన్నాయి. ఒకటి టర్కిష్ జాతి ఉన్నత జాతి, 2 హబ్సీ జాతి తక్కువ జాతి. ఇక్కడ కూడా అసమానత ఏర్పడింది. టర్కిష్ జాతి మీరు చూడండి, మొఘల్స్లు కానివ్వండి, నిజాములు కానివ్వండి, లేకపోతే తుగ్లకులు కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు కూడా టర్కిష్ జాతి వాళ్ళే. నీకు భారతదేశంలో ఏ విధంగా అయితే బ్రాహ్మణుడు అధిక ప్రాధాన్యత ఇచ్చాడో ముస్లింల్లో కూడా టర్కిష్ జాతి వాళ్ళు అధిక ప్రాధాన్యత ఇస్తారు. మరి ముస్లింలో తక్కువ జాతి వాడు ఎవరు? హబ్సీ జాతి. నీకు భారతదేశంలో ఏ విధంగా అయితే శూద్రుని నువ్వు తక్కువగా అంటరాని వాడిగా చూస్తున్నావో ముస్లింల్లో కూడా హబ్సీ జాతిని అంటరాని వాడిగా చూస్తారు. ఎందుకంటే ఇక్కడ 2 జాతుల మధ్య మాత్రమే డిఫరెన్స్ ఉంది. ఇది జాతి ఆధారంగా వచ్చినటువంటి డిఫరెన్స్. మీరు హైదరాబాద్లో కూడా చూస్తారు, హబ్సీ కూడా అని ఉంటుంది. ఎవరు సార్ హబ్సీలు అంటే వీళ్ళు ఆఫ్రికా నుండి వచ్చినటువంటి నీగ్రోలు ముస్లిం మతాన్ని స్వీకరించారు. హబ్సీలు అంటే ఎవరంటే ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి నీగ్రోలు వలస వచ్చి ముస్లిం మతాన్ని స్వీకరించారు కాబట్టి వీరిని హబ్సీ అన్నారు. ఇస్లాం మతం మొట్టమొదటిగా టర్కిష్ జాతి వారికి సంబంధించిందే. ఇది జాతి ఆధారంగా వచ్చినటువంటి వర్గీకరణ. ఇకపోతే మూడవది సంపద ఆధారంగా.
సంపద ఆధారంగా మీరు బాగా గమనించండి, చాలా దేశాల్లో ఉన్నవాడు లేదా ధనికుడు లేదా పేద, కొన్ని సమాజాల్లో సంపద ఆధారంగా వెల్త్, WEALTH వెల్త్ ఆధారంగానే నీ యొక్క వర్గీకరణ ఉంటుంది. ఈ వెల్త్ ఆధారం ఏంటంటే ధనికుడికి పేదవాడికి, ఉన్నవాడికి లేనివాడికి మధ్య మాత్రమే వర్గీకరణ. ఇక్కడ ఏ కులాలు ఉండవు, ఇక్కడ ఏ జాతులు ఉండవు. ఇది సంపద ఆధారంగా. నెక్స్ట్ 4th వన్ వచ్చేసి రంగు ఆధారంగా. నీ యొక్క శరీర ఛాయను బట్టి, నీ యొక్క శరీరపు రంగును బట్టి కూడా నీ సమాజంలో అసమానతకు గురవుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నల్ల జాతీయుడు, ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ తెల్ల జాతీయుడు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఉద్యమం మనం చూసాము, దక్షిణాఫ్రికాలో జరిగినటువంటి ఉద్యమాలు. మీరు బాగా గమనించండి, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ దక్షిణాఫ్రికాకు వెళ్ళినప్పుడు చాలా రకాలుగా ఇబ్బందులు పడ్డాడు. వాడి కారణం ఏంటంటే రంగు ఆధారంగా, శరీరపు రంగు ఆధారంగా తెల్లవాడికి ఒక హోదా ఇస్తున్నారు, హైయెస్ట్ హోదా. ఒక బ్రాహ్మణుడికి ఏ విధంగా ఇస్తున్నారు, ఇక్కడ టర్కిష్ జాతి వాడికి ఏ విధంగా ఇస్తున్నాడు, ఇక్కడ ధనికుడికి ఏ విధంగా ఇస్తున్నారో ఇక్కడ తెల్లవాడికి కూడా అదే హైయెస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారు. నల్లవాడు వాడి యొక్క రంగును బట్టి, వీడు నల్లగా ఉన్నాడు, వీడు అంటరాని వాడు, వీడు భారతదేశంలో ఏ విధంగా అయితే దళితులు, ఒక గ్రామంలో దళితులకు ప్రత్యేక వార్డులు ఉంటాయో వాటిని మనం దళిత వార్డులు అని పిలుస్తాము. ఇక్కడ కూడా నల్లవాడులు అనేవి ఉండేవి. అంటే నీ యొక్క జాతి రంగును బట్టి, నీ యొక్క జాతి సంపదను బట్టి, నీ యొక్క జాతి ఆధారంగా, నీ యొక్క కులం ఆధారంగా ఈ ప్రపంచం మొత్తం కూడా వర్గీకరణకు గురైంది. ఇది నువ్వు గమనించాల్సినటువంటి విషయం. అంటే దీన్ని బట్టి నీకేమర్థమైంది, ఒక భారతదేశంలోనే కాదు ప్రతి దేశంలో కూడా వర్గీకరణ కామను. ఒక సమాజాన్ని అంచనా వేయాలంటే ఒకటి వర్గీకరణ చూడాలి, 2 ఆ సమాజంలో ఉండేటువంటి మహిళల యొక్క స్థితిగతులను ఐడెంటిఫై చేయాలి. నీ సమాజంలో మహిళలకు ఉన్నత హోదా ఇస్తే నీ సమాజం బాగుపడుతుంది, నీ సమాజం మంచి స్థితిలో ఉంది. నీ సమాజంలో మహిళలకు తక్కువ స్థానం ఇచ్చావో కథం, నీ సమాజంలో మహిళలకు తక్కువ స్థానం ఇచ్చావు కాబట్టి నువ్వు అంతగా అభివృద్ధి చెందినటువంటి సంస్థ నీది, అటువంటి అభివృద్ధి చెందినటువంటి నాగరికత నీది. ఋగ్వేద కాలంలో మహిళలకు అనేక స్వేచ్ఛా స్వాతంత్రాలు ఉన్నాయి, కానీ 1000 BC మలివేద కాలంకి వచ్చేసరికి మహిళలకు స్వేచ్ఛా స్వాతంత్రాలు లేవు. అంటే ఒక సమాజాన్ని ఐడెంటిఫై చేయాలి అంటే మహిళలు కూడా ఇంపార్టెంట్. బట్ నేను మహిళల గురించి ఇక్కడ డిస్కస్ చేయను. మహిళలు అనేటువంటి ఒక చాప్టర్ పర్సనల్గా ఉంది, మనకి స్పెషల్గా ఉంది, అక్కడ మహిళల గురించి డిస్కస్ చేస్తాను. ఓకేనా? సో రైట్ అండి, ఇది చాతుర్వర్ణ వ్యవస్థ గురించి సంబంధించినటువంటి విషయం. నెక్స్ట్ ఇకపోతే అసలు ఈ క్యాస్ట్ అనే పదాన్ని మొట్టమొదటిగా ఉపయోగించినటువంటి వ్యక్తి ఎవరు? ఇతను గార్సియా డి ఓర్టా 1563వ సంవత్సరంలో క్యాస్ట్ అనేటువంటి పదాన్ని ఉపయోగించారు. అంటే భారతదేశంలోకి ఎప్పుడైతే పోర్చుగీస్ వారు ఎంటర్ అయ్యారో, ఇతను పోర్చుగీస్ వ్యక్తి ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో జాతిని వాళ్ళు ఏమని పిలిచారంటే కులాన్ని క్యాస్ట్ అనేటువంటి పదాన్ని పిలిచారు. అంతకుముందు మనకి క్యాస్ట్ అనే పదం లేదు. ఎప్పుడైతే ఇంగ్లీష్ వారు, పోర్చుగీసు, స్పానిష్ వారు భారతదేశంలోకి వర్తక వాణిజ్యాల కోసం అడుగు పెట్టారో అప్పుడు వీళ్ళు క్యాస్ట్ అనే పదాన్ని ఉపయోగించారు. మిమ్మల్ని అడిగే బిట్టు క్యాస్ట్ అనే పదాన్ని మొట్టమొదటిగా ఉపయోగించిన వ్యక్తి పేరేంటి? గార్సియా డి ఓర్టా. ఇతను 1568లో గోవాలో చనిపోయాడండి. ఇతను ఒక ఫిజియోథెరపిస్టు, ఇతను ఒక డాక్టర్. మొట్టమొదటిగా ఉపయోగించారు. ఎప్పుడైతే 18వ శతాబ్దం స్టార్టింగ్లో నీకు పోర్చుగీస్ వాళ్ళు వీళ్ళంతా రావడం జరిగిందో అప్పటికే ఉన్నటువంటి పోర్చుగీస్ వాళ్ళు మత మార్పిడులు చేయడం స్టార్ట్ చేశారు. తమకున్న మతాన్ని ఇక్కడ ఉన్నటువంటి తక్కువ వారిని ఎందుకు మత మార్పిడి చేశారనేది నేను నెక్స్ట్ డిస్కస్ చేస్తాను. సెకండ్ వన్, మరి కులము అన్నాం కదా, మన సమాజము అన్నాము. సమాజానికి కొన్ని లక్షణాలు చెప్పుకున్నాము, జీవ వైవిధ్య లక్షణాలు, కుల వైవిధ్య లక్షణాలు. 4th వన్ వచ్చేసి జాతి. ఇట్లా రకరకాల లక్షణాలు చెప్పుకున్నాం. మరి కులానికి కూడా కొన్ని లక్షణాలు ఉన్నాయి. కులానికి ఉన్నటువంటి లక్షణాలు ఏంటంటే ఫస్ట్ శ్రమ విభజన కలిగి ఉంటారు. ప్రతి కులం వ్యక్తి కూడా ఈ పనినే చేయాలి, ఈ పని చేస్తాడు. చాకలి వాడు బట్టలు ఉతుకుతాడు, రజకుడు అని పిలుస్తారు. కంసాలి ఈ పని చేస్తాడు. నెక్స్ట్ నాయి బ్రాహ్మణులు, పద్మశాలీలు, గంగపుత్రులు, వీళ్ళందరూ కూడా అంటే ఒక్కొక్క కులానికి ఒక్కొక్క వృత్తిని కేటాయించడం జరిగింది. అలా కేటాయింపబడినటువంటి ఆ వృత్తిని శ్రమ విభజనగా పిలుస్తారు. అంటే ప్రతి కులస్తుడి కూడా ఒక శ్రమ విభజన కలిగి ఉంటాడు. సెకండ్ పాయింట్ ఏంటంటే అంతర్వివాహాలు, మోస్ట్ ఇంపార్టెంట్.
ఏంటి అంతర్వివాహాలు? అక్కడే ఉంది అంతర్వివాహాలు. ఒక కులానికి సంబంధించినటువంటి పురుషుడు అదే కులానికి సంబంధించినటువంటి స్త్రీని వివాహం చేసుకుంటే దాన్ని ఏమని పిలుస్తారా అంటే అంతర్వివాహాలు అని పిలుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్స్ అనేటువంటి కులం ఉంది, ఏ అనేటువంటి పురుషుడు ఉన్నాడు, బి అనేటువంటి స్త్రీ ఉంది. ఇలా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగితే, అంటే ఒకే కులానికి సంబంధించిన పురుషుడు అదే కులానికి సంబంధించిన స్త్రీ ఇద్దరూ కలిసి వివాహం చేసుకుంటే దాన్ని ఏమని పిలుస్తారు సార్ అంటే అంతర్వివాహాలు అంటారు. ప్రస్తుత సమాజంలో అంతర్వివాహాలు ఎక్కువగానే జరుగుతున్నాయి. అవునా కాదా? అవును. నీ కులానికి సంబంధించిన వ్యక్తి అదే కులానికి సంబంధించినటువంటి వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేస్తున్నారు. వరుసగా బావ అంటారు, మేనమామ అంటారు, మావయ్య అంటారు. ఈ విధంగా వివాహ వ్యవస్థ గురించి చాలా డీప్గా ఉంటుంది. మనం తర్వాత చాప్టర్లో వివాహ వ్యవస్థ గురించి డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ నేను 2 విషయాలు వివరిస్తున్నాను. ఏంటి? అనులోమ వివాహాలు, ప్రతిలోమ వివాహాలు. వివాహాల్లోనే 2 రకాలుగా ఇచ్చాను నేను. ఒకటి అనులోమ వివాహము, 2 ప్రతిలోమ వివాహము. చూడండి, ఉన్నత వర్గ పురుషుడు తక్కువ వర్గ స్త్రీని వివాహం చేసుకుంటేనేమో అనులోమ వివాహం అంటారు. ఉన్నత వర్గ స్త్రీ తక్కువ వర్గ పురుషుడిని వివాహం చేసుకుంటే ప్రతిలోమ వివాహం అంటారు. ఇక్కడ 2 విషయాలు మనం గమనించాలి. అనులోమ వివాహము, హైయెస్ట్ పొజిషన్లో ఉన్నటువంటి పురుషుడు తక్కువ వర్గాన్ని ఉన్న స్త్రీని చేసుకున్నట్లయితే అనులోమ వివాహం అంటారు. ఉన్నత వర్గ స్త్రీని తక్కువ వర్గ పురుషుడు వివాహం చేసుకుంటే దాన్ని ప్రతిలోమ వివాహము అంటారు. మిమ్మల్ని ఇంటర్వ్యూలో అనులోమ వివాహాలు, ప్రతిలోమ వివాహాల యొక్క మధ్య చర్చ ఏమిటో వివరించండి అంటాడు. అనులోమ వివాహాలు యాక్సెప్ట్ చేయబడతాయి. ఏ సమాజంలో? హిందూ సమాజంలో యాక్సెప్ట్ చేయబడ్డాయి. ఎందుకంటే ఉన్నత వర్గ పురుషుడు తక్కువ వర్గ స్త్రీని చేసుకుంటాడు. అది ప్రతిలోమ వివాహాలు అనేవి చాలా చాలా జరగడం కష్టం. ఎక్కడో ఒకటి రేరుగా జరుగుతుంది. ఎందుకో మీరు ఒకసారి గమనించండి. ఒక ఉన్నత వర్గ స్త్రీని తక్కువ వర్గ పురుషుడు పెళ్లి చేసుకోవడం అనేది ఆనాటి కాలం నుంచి ఈనాటి కాలం వరకు కూడా గగనమే. ఇది చాలా రిస్క్తో కూడినటువంటి విషయం. మీరు మొహంజదారో అనేటువంటి ఒక సినిమా చూసినట్లయితే ఆ సినిమాలో ఉన్నత వర్గంలో ఉన్నటువంటి కోటలో ఉండేటువంటి రాణిని వివాహం చేసుకోవడానికి తక్కువ సూదుడుగా ఉన్నటువంటి వ్యక్తి ఆ హీరో పెళ్లి చేసుకొని ట్రై చేస్తారు. దాన్ని అటువంటి వివాహాన్ని ఏమని పిలుస్తారంటే ప్రతిలోమ వివాహాలు అని పిలుస్తారు. ఇప్పుడు అంతర్వివాహాలంటే ఒకే కులానికి సంబంధించిన వివాహము, అనులోమ వివాహాలంటే ఒక ఉన్నత వర్గ పురుషుడు తక్కువ వర్గ స్త్రీని వివాహం చేసుకుంటే అనులోమ వివాహము. ప్రతిలోమ వివాహం అంటే ఆపోజిట్, ఉన్నత వర్గ స్త్రీ తక్కువ వర్గ పురుషుని వివాహం చేసుకుంటే దాన్ని ప్రతిలోమ వివాహము అని పిలుస్తారు. నెక్స్ట్, వృత్తిపరమైనటువంటి నిబంధనలు, కండిషన్స్. ఎప్పుడైతే కుల వ్యవస్థ ఆవిర్భవించిందో, 4 వర్ణాలు ఉన్నటువంటి కుల వ్యవస్థ అనేక వేల కులాలుగా తయారైందో, ఒక్కొక్క కులం వాడు ఇదే పని చేయాలి, ఈ పని తప్ప వేరే పని చేయకూడదు, చర్మకారుడు యొక్క కుమారుడు చర్మకారుడుగానే ఉండాలి, కంసాలి యొక్క కొడుకు మళ్ళా కంసాలిగానే తయారు కావాలి, బట్టలు ఉతికేటువంటి వ్యక్తి యొక్క కొడుకు బట్టలు మాత్రమే ఉతకాలి, రజకుడు కొడుకు రజకుడే కావాలి. వృత్తి నిబంధన. నీకు వృత్తి నిబంధన అంటే ఖచ్చితంగా నువ్వు ఏ పని చేసావో నీ వారసత్వం కూడా అదే పని చేయాలి. నీ తండ్రి ఏ పని చేశాడో నీ కొడుకు కూడా అదే పని చేయాలి. నీ కొడుకు ఏ పని చేశాడో తర్వాత వాడి కొడుకు. దీన్ని వృత్తి నిబంధనలు అని పిలుస్తారు. ఖచ్చితంగా ఇది కులంలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి నిబంధన. నెక్స్ట్ ఇకపోతే కులాంతర వివాహాలు, మోస్ట్ ఇంపార్టెంట్, డెఫినెట్గా 1 మార్క్ అడిగేటువంటి ప్రశ్న. కులాంతర, కుల ప్లస్ అంతర. ఒక కులం వాడు మరొక కులంలో ఉండేటువంటి స్త్రీని కానీ పురుషుడిని కానీ వివాహం చేసుకున్నట్లయితే అటువంటి వివాహాలను ఏమని పిలుస్తారంటే కులాంతర వివాహాలు అంటారు. కులాల్లో ఇది నిషేధించబడింది. వీటిని మనం బ్రాకెట్లో ఏమని పిలవచ్చు అంటే ప్రేమ వివాహాలు అని పిలవచ్చు. వీటిని ఇంగ్లీష్లో లవ్ మ్యారేజెస్ అంటారండి. ప్రేమ వివాహము అని పిలుస్తారు. అంటే కులాంతర వివాహం అంటే ఒక కులానికి, ఇక్కడ నేను AXB ఇచ్చాను, బట్ ఇక్కడ Y అనేటువంటి అనదర్ కులం వస్తుంది. X అనే కులానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి
వై అనేటువంటి కులానికి సంబంధించిన మరొక వ్యక్తి ఇద్దరూ కలిసి పెళ్లి చేసుకుంటే వాళ్ళని వాటిని ఏమని పిలుస్తారంటే కులాంతర వివాహాలను పిలుస్తారు. బట్ ఇక్కడ ఉన్న లక్షణాల్లో కులాంతర వివాహాలు ఉండవు. కుల యొక్క లక్షణాల్లో కులాంతర వివాహాలు ఉంటే అది కులం కిందికి రాదు. కాకపోతే మై డియర్ స్టూడెంట్స్, ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ సమాజంలో కులరహిత సమాజాన్ని చూడాలి అంటే నువ్వు చేయవలసిన ఫస్ట్ పని కేవలం కులాంతర వివాహమే. ఎప్పుడైతే నువ్వు కులాంతర వివాహం చేసుకుంటావో అక్కడ జరిగేటువంటి సంకర జాతి ఉత్పన్నం, ఒక జాతి మరొక జాతి, ఒక కులము మరొక కులము, ఈ బైండింగ్ వల్ల ఏమవుతుందంటే కులం అనేది తుడిచిపెట్టుకుంటూ పోతుంది. కానీ భారతదేశంలో అది జరిగే ఛాన్స్ లేదు. ఎందుకంటే ప్రేమ వివాహాలు చేసుకుంటే జరిగే సంఘటనలు మనం రోజు పేపర్లలో టీవీలలో చూసుకుంటాం. సో మొత్తానికైతే మీ కులాంతర వివాహాలు అంటే ఏంటో అర్థం కావాలి. నెక్స్ట్ ఇంకోటి అంటే ద్విజులు మాత్రమే విద్యకు అర్హులు. మీకు ఇక్కడ రావాల్సిన డౌట్ ఏంటి? ద్విజులు అంటే ఎవరు సార్? మనం కొంచెం హిస్టరీ గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే యాజ్ ఎ సోషియాలజీ ఫ్యాకల్టీగా కొంచెం హిస్టరీ, కొంచెం పాలిటీ, కొంచెం జాగ్రఫీ కూడా తెలిసి ఉండాలి. ద్విజులు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక విషయం రాస్తున్నాను, ద్విజులు. దీనికి ఆపోజిట్ ఏం రాస్తున్నాను సార్ అంటే ఏకజులు. ద్విజులు మాత్రమే విద్యకు అర్హులు అంటే ఎవరు ద్విజులో ఐడెంటిఫై అయితే వాళ్ళు మాత్రమే చదువుకోవాలి. ముందు ద్విజులు అంటే ఎవరు అంటే ద్విజులు అంటే ట్వైస్ బార్న్, ఇంగ్లీష్లో ట్వైస్ బార్న్, వన్స్ బార్న్. ఇక్కడ ఏకజులు అంటే వన్స్ బార్న్. ఏంటి ట్వైస్ బార్న్? 2 సార్లు జన్మించారు. ఇదేంటి సార్ 2 సార్లు ఎలా జన్మిస్తాడు? మానవుడి యొక్క పుట్టుక జననము మరణము మాత్రమే కదా. ఎందుకంటే ఆర్యులు ప్రవేశపెట్టినటువంటి గ్రంథాలలో ఋగ్వేదము, ఉపనిషత్తులు, వేదాలు, ఉపనిషత్తులు, అరణ్యకాలు, బ్రాహ్మణాలు, వీటన్నిటిలో కూడా వాళ్ళు ఒక క్రియేటివిటీని తీసుకొచ్చారు. ద్విజులు అంటే ఎవరంటే బ్రాహ్మణులు కామ క్షత్రియులు కామ వైశ్య పురుషులు మాత్రమే ద్విజులు. దీన్ని బట్టి మీకు అర్థమైంది. ఇందాక నాకు ఐడెంటిఫికేషన్ ఇచ్చాను. ప్రతి వ్యక్తి 4 భాగాలుగా వివరించబడుతున్నాడు. 1 బ్రాహ్మణుడు, 2 క్షత్రియుడు, 3 వైశ్యుడు, 4 శూద్రుడు. నేనేం చెప్తున్నాను? ద్విజులు అంటే ఎవరు? బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్య పురుషులు మాత్రమే. మరి దీన్ని బట్టి మీకు ఏకజులు అంటే ఎవరు అర్థమైపోవాలి. ఏకజులు అంటే ఎవరు? శూద్రులు మరియు మహిళలు. అంటే బ్రాహ్మణ మహిళలు, క్షత్రియ మహిళలు, వైశ్య మహిళలు ప్లస్ ఈ శూద్రులు, వీరిని ఏకజులు అంటారు. వీరు విద్యకు అనర్హులు, వీళ్ళు చదువుకోవడానికి వీలు లేదు. అనాగరికమైనటువంటి చర్య. కులం ఏం చెప్తుందంటే కేవలం ద్విజులు మాత్రమే విద్య అభ్యసించాలి. అంటే బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్య పురుషులు మాత్రమే చదువుకోవాలి. స్త్రీ చదువుకోవడానికి వీలు లేదు, ప్లస్ శూద్రులు చదువుకోవడానికి వీలు లేదు. దీన్ని ఏమని పిలుస్తారంటే ద్విజులు అని పిలుస్తారు. సో కాబట్టి ద్విజులు మాత్రమే మనకి ఐడెంటిఫై అవుతున్నారు. ఇది ద్విజులకు ఉన్నటువంటి అర్హతలు. నెక్స్ట్ ఇకపోతే ఇంకో పాయింట్ ఏంటో ఒకసారి గమనించండి. ఇక్కడ చూడండి, మనం ఒక పర్సన్ గురించి చెప్తున్నాం. భారతదేశ సమాజ శాస్త్ర పితామహుడు జిఎస్ గర్వే అన్నాం. జిఎస్ గర్వే బంధుత్వము కుల వ్యవస్థలు భారత సమాజంలో సమాంతరాలు. నీకు బంధుత్వము ప్లస్ కుల వ్యవస్థ, ఇవి 2 భారత సమాజంలో ఈక్వాలిటీ. ఇది లేకపోతే ఇది నడవదు, ఇది లేకపోతే ఇది నడవదు. ఎందుకంటే నీ బంధుత్వం ఏర్పడింది నీ కుల వ్యవస్థ వల్ల. కారణం ఏంటంటే వివాహము. నీ వివాహం కుల వ్యవస్థ ద్వారా ఏర్పడితే ఖచ్చితంగా బంధుత్వం ఏర్పడుతుంది. ఎందుకంటే ఒక 2 వ్యక్తులు పెళ్లి చేసుకున్నారనుకోండి, వాళ్ళకి సంతానం కలుగుతుంది. వాళ్ళ అన్నయ్యలు, పెదనాన్నలు. అంటే ఇక బంధుత్వము మరియు ఈ కుల వ్యవస్థలు 2 కూడా భారత సమాజంలో సమాంతరాలు. మిమ్మల్ని అడిగే ప్రశ్న, భారత సమాజంలో బంధుత్వము మరియు కుల వ్యవస్థలు సమాంతరాలు అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరంటే జిఎస్ గర్వే. ఇది మాత్రమే అడుగుతాడు. అదే మీరు ఇంటర్వ్యూ స్థాయికి వెళ్ళారనుకోండి, ఎందుకు సార్ 2 సమాంతరాలు అంటే బంధుత్వము కులంపై డిపెండ్ అయి ఉంటుంది, కులము బంధుత్వంపై డిపెండ్ అయి ఉంటుంది. ఈ రెండింటికి కాంపోనెంట్ ఏంటంటే ఓవరాల్గా వివాహం మాత్రమే, పెళ్లి. ఆ పెళ్లి గురించి నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. నెక్స్ట్ మళ్ళీ ఇదే జిఎస్ గర్వే గురించి ఇంకొక బిట్ అనమాట. 1952లో ఇండియన్ సోషియాలజికల్ సొసైటీ అనేటువంటి ఒక సొసైటీని స్థాపించాడు. ఇతను 2 రకాల రచనలు చేశాడు. మోస్ట్ ఇంపార్టెంట్, ఒకటి క్యాస్ట్ అండ్ రేస్ ఇన్ ఇండియా, గ్రంథం పేరండి. సెకండ్ వన్ సోషల్ టెన్షన్స్ ఇన్ ఇండియా.
సోషల్ టెన్సెస్ ఇండియా అనేది ఇంపార్టెంట్ రచన. భారతదేశంలో అసలు ఏం జరుగుతుంది సమగ్రమైనటువంటి విచారణ చేపినటువంటి గ్రంథం ఏదంటే సోషల్ టెన్షన్స్ ఇన్ ఇండియా. నెక్స్ట్ ఇంకొక పర్సన్ ఆండ్రీ బీటిల్లే, ఇది జిఎస్ గర్వే గురించి. ఆండ్రీ బీటిల్లే ఈయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ప్రాచీన కాలంలో కుల వ్యవస్థ విద్యా వ్యవస్థ బ్రాహ్మణుల చేతిలో ఉండగా ప్రస్తుతం అందరికీ అందుబాటులోకి వచ్చింది. ఇది నిజమే. ఎలా ఐడెంటిఫై చేశాం? మనం ఋగ్వేద కాలంలో చెప్పుకున్నాము. ఎవరి ఆధిపత్యం ఎక్కువగా నడుస్తుంది? బ్రాహ్మణుల ఆధిపత్యం ఎక్కువగా నడుస్తుంది. ఆండ్రీ బీటిల్ ఏమంటాడంటే ప్రాచీన కాలంలో అంటే ఏన్షియంట్ మిడివల్ కాలంలో విద్య అనేది బ్రాహ్మణుల చేతిలో మాత్రమే ఉంది, ప్రస్తుత సమాజంలో అందరి చేతిలోకి వచ్చింది. కారణం ఏంటంటే అందరూ పాశ్చాత్యీకరణకు అలవాటు పడ్డారు. ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతి, ఇక్కడ ఉన్నటువంటి నాగరికత, దీంతో పాటు పాశ్చాత్యీకరణ, ఆధునీకరణ విద్య, ఈ విషయాలన్నీ చదువుకోవడం వల్ల ప్రస్తుతం అందరూ దీంట్లో చదువుకుంటున్నారు. ఇది ఆండ్రీ బీటిల్లే చెప్తున్నటువంటి విషయం. జిఎస్ గర్వే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఆండ్రీ బీటిల్లే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ కుల వ్యవస్థను సమర్థించాడు. ఇక అందరికీ ఒక డౌట్ స్టార్ట్ అవుతుంది. ఇంత హీనమైనటువంటి కుల వ్యవస్థను మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ సమర్థించాడా? ఏమంటే నెగిటివ్ ఆలోచన రావద్దు మీకు. ఎందుకు సమర్థించాడనేది ఇక్కడ మనకి ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, గాంధీజీ కుల వ్యవస్థను సమర్థించాడు, కానీ అన్టచబుల్ సిస్టమ్ అస్పృశ్యతను తీవ్రంగా వ్యతిరేకించాడు. ఈయన గాంధీ గారు కుల వ్యవస్థను ఎందుకు సమర్థించాడంటే, నీ కుల వ్యవస్థ ఏర్పడడం వల్ల ప్రతి వ్యక్తికి ఒక వృత్తి అనేది ఏర్పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, చేపలు పట్టడం ఒక వృత్తి, చేపలు అల్లడం ఒక వృత్తి, నెక్స్ట్ కంసాలీలు వీళ్ళు చేసే ఒక వృత్తి, రజకులు వీళ్ళు చేసే వృత్తి. అందుకే గాంధీజీ ఏమంటాడంటే కుల వ్యవస్థ బాగానే ఉంది, సమర్థించాను. కారణం ఏంటంటే ఈ కుల వ్యవస్థ వల్ల ఎవరు కూడా సోమరిపోతులుగా ఉండరు, ఏదో ఒక వృత్తిని అయితే ఎంచుకున్నారు. అందుకనే గాంధీజీ కుల వ్యవస్థను సమర్థించాడు. కానీ అస్పృశ్యతను, అన్టచబుల్ సిస్టాన్ని మీరు ఏదైతే అనాగరికుడుగా, శూద్రుడిగా చేసి మాట్లాడుతున్నారే, తక్కువ వాడు, అంటరానివాడు, అపరిశుభ్రమైనటువంటి పనులు, కాటికాపుర పనులు మాత్రమే చేస్తారని మీరు హీనంగా చూస్తున్నటువంటి అస్పృశ్యతను తీవ్రంగా వ్యతిరేకించాడు గాంధీ. అందుకనే ఒక మాట అంటాడు, ఈ హిందువులు అనేవాళ్ళు ఈ హరిజనులకి మనుషులకి చేసినటువంటి ఒక శాపం అని చెప్పేసి గాంధీ ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. అందుకనే ఇతను గాంధీజీ కుల వ్యవస్థను సమర్థించి అస్పృశ్యతను తీవ్రంగా వ్యతిరేకించాడు. గాంధీకి సంబంధించి ఇతను హరిజన సేవక్ సంఘాన్ని ఏర్పాటు చేశాడు. ఎవరి కోసం? దళితుల కోసం. 21 రోజుల పాటు ఉపవాసం చేసి దేవాలయ ప్రవేశం చేయించాడు. మోస్ట్ ఇంపార్టెంట్. ఆనాటి కాలంలో శూద్రులకి దేవాలయ ప్రవేశం లేదు, దేవుడి గుడిలోకి అనుమతి లేదు. ఎందుకంటే ఆ బ్రాహ్మణుడు గుడిలో ఉంటారు. మనకు మనుధర్మశాస్త్రం ఒక విషయం చెప్తుందండి, నేను చెప్పేది కాదు, మనుధర్మశాస్త్రం. దళితులు కనుక వేదాలు చదివినట్లయితే, మంత్రాలు పఠించినట్లయితే వాడి నాలుక కోసేయండి. నేను చెప్పేది కాదు, మనుధర్మశాస్త్రమే చెప్తుంది. దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాడు గాంధీ, అంబేద్కర్, ఇటువంటి చాలా సంఘ సంస్కర్తలు. అటువంటి వారి కోసం 21 రోజులు ఉపవాస దీక్ష చేసి దేవాలయ ప్రవేశం చేయించాడు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే హరిజనులు అనేటువంటి పేరు పెట్టారు. ఇంతవరకు మనం వీళ్ళకి ఏం పేర్లు ఇచ్చామా అంటే, ఇంతవరకు మనం వీళ్ళకి శూద్రులు అని పేరు పెట్టాం, లేదా అంటరాని వాళ్ళు అని పేరు పెట్టాం, లేదా దళితులు అని పిలవడం జరుగుతుంది. దళితులన్నా, అంటరాని వాళ్ళన్నా, శూద్రులన్నా ఈ ముగ్గురు కూడా ఒకటే కేటగిరీ. వీళ్ళని పిలవడం కూడా ఏదో వేరు చేసినట్టుగా ఉంది. అందుకనే గాంధీ గారే అంటే వీళ్ళు హరిజనులు అని మాత్రమే ఒక కొత్త పేరు వీళ్ళకి ఇవ్వడం జరిగింది. వీళ్ళు శూద్రులు కాదు, వీళ్ళు అనగబడిన వాళ్ళు కాదు, వీళ్ళు అంటరాంతరానికి గురైన వాళ్ళు కాదు, వీళ్ళు దళితులు కాదు. ఎందుకంటే మరాఠా పదంలో దళితులు అంటే ముక్కలు ముక్కలుగా చేయబడిందని అర్థం కాదు. వీళ్ళు హరిజనులు. ఎందుకు సార్ హరిజనులు అని పేరు ఇచ్చారంటే, హరి అంటే విష్ణువు, జనులు అంటే మనుషులు లేదా పుత్రులు. చూడండి, వీళ్ళు విష్ణువు యొక్క కొడుకులు, సాక్షాత్తు దేవుని యొక్క బిడ్డలు వీళ్ళు. అందుకని హరిజనులు అంటే, హరి అంటే విష్ణు యొక్క బిడ్డలు అని హరిజనులు అని చెప్పేసి నామకరణం చేశాడు. ఇది గాంధీ గారి యొక్క వాదన. ఇప్పుడు జిఎస్ గర్వే ఒక వాదన చెప్పాడు, ఆండ్రీ బీటిల్లే ఒక వాదన చెప్పాడు, గాంధీ ఒక వాదన చెప్పాడు. అంబేద్కర్ మోస్ట్ ఇంపార్టెంట్, ఖచ్చితంగా 1 మార్క్ వచ్చేటువంటి ఏరియా. ఎందుకంటే
అంబేద్కర్ గురించి మీ అందరికీ తెలుసు. భీమ్రావ్ అంబేద్కర్ భారత సమాజాన్ని దిగజారుస్తున్నది కేవలం కుల వ్యవస్థ మాత్రమే అని వివరిస్తాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అంబేద్కర్ కూడా ఈ యొక్క హరిజనులకు సంబంధించిన వ్యక్తే. ఒక తక్కువ కులం వాడని చెప్పేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనేక కష్టాలు పడ్డాడు. అది చలించిపోయినటువంటి వ్యక్తి అంబేద్కర్ ఈ యొక్క భారత సమాజాన్ని దిగజారుస్తున్న ఏదైనా సంఘటన ఉంది అంటే అది కేవలం కుల వ్యవస్థే అని చెప్పేసి వివరణ ఇవ్వడం జరిగింది. అందుకనే అంబేద్కర్ బీహార్లో ఉన్నప్పుడు అటువంటి పర్యటన చేసినప్పుడు మనుధర్మశాస్త్రాన్ని తగలబెట్టండి, ఈ మనుధర్మశాస్త్రము మాకు అనుకూలంగా లేదు, మమ్మల్ని హీనంగా చూడమని చెప్తుంది మీ మనుధర్మశాస్త్రము, మమ్మల్ని దేవాలయ ప్రవేశం చేయనివ్వట్లేదు మీ మనుధర్మశాస్త్రము, మమ్మల్ని అంటరాని వాడిగా, అపరిశుభ్రమైన పనులు చేసేవాడిగా, కాటి కాపరిగా ఇటువంటి పనులు చేయమని చెప్తున్నటువంటి మీ మనుధర్మశాస్త్రము మాకు అవసరం లేదు, కాల్చిపారేయండి అని చెప్పేసి నడి వీధుల్లోకి వచ్చి మనుధర్మ శాస్త్రాన్ని తగలబెట్టినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఇది మనకి అంబేద్కర్ చెప్తున్నటువంటి విషయం. ఇంకొక వ్యవస్థ మోస్ట్ ఇంపార్టెంట్ కులంలో జజ్మానీ వ్యవస్థ. యాక్చువల్లీ అసలు జజ్మానీ అంటే ఏంటో చూడండి. జజ్మానీ అంటే యజమాన్ అనేటువంటి ఒక సంస్కృత పదం నుంచి వచ్చింది. ప్రతి కుల సముదాయము మరొక కుల సముదాయం నుంచి సేవలను ఆశించే విధానాన్నే జజ్మానీ విధానం అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఏ బి సి డి నేను 4 కులాలు తీసుకున్నాను. జజ్మానీ వ్యవస్థ ఏం చెప్తుందంటే డి కులం వాడు సి కులానికి సేవ చేయాలి, సి కులం వాడు బి కులానికి సేవ చేయాలి, బి కులం వాడు ఏ కులానికి సేవ చేయాలి. అంటే ఒక తక్కువ కులం వాడు తన పై ఉన్నటువంటి కులానికి సేవ చేయాలి. ఇటువంటి సేవ చేసే విధానాన్ని ఏమని పిలుస్తారంటే జజ్మానీ వ్యవస్థ అని పిలుస్తారు. ఒక కుల సముదాయం మరొక కుల సముదాయానికి, ఇవన్నీ మనం చూస్తూనే ఉంటాం గ్రామాల్లో. దళితులు ఎప్పుడూ కూడా ఉన్నత వర్గం వారి దగ్గరికి, ధనవంతుల దగ్గరికి, వైశ్యుల దగ్గరికి, క్షత్రియుల దగ్గరికి, బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకుని ఉంటారు. కారణం ఏంటంటే జజ్మానీ వ్యవస్థ. జజ్మాన్ అంటే యజమాని. ఇగో వీడికి వీడి యజమాని, వీడికి వీడి యజమాని, వీడికి వీడి యజమాని. ఇది మనకి మీనింగ్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే ఇవి 2 బిట్లు. మోస్ట్ సేవలు పొందే వ్యక్తిని జజ్మాని, మనం తెలుగులో లేదా సంస్కృతంలో యజమాని అని పిలుస్తాం. అంటే సేవలను పొందే వ్యక్తి, వాడి నుంచి నేను సేవలు పొందితే నన్ను జజ్మాని అని పిలుస్తారు. సేవలను అందించే వ్యక్తి, నేను వాడికి సేవలు అందిస్తే అతని కామీన్ లేదా పురజన్ లేదా పర్దాన్ అని పిలుస్తారు. వీటన్నిటికీ ఒకటే మీనింగ్ సేవకుడు. ఒకటే మీనింగ్ సేవకుడు. అంటే సేవలను అందించే వ్యక్తిని కామిన్ అని, సేవలను పొందే వ్యక్తిని జజ్మాని అని పిలుస్తారు. ఇకపోతే లాస్ట్ పాయింట్, మన రాష్ట్రంలో మేరా అనేటువంటి పద్ధతి అమల్లో ఉంది. మరి మీకు ఎంతమంది గుర్తుందో లేదో తెలియదు కానీ ఇక్కడ మేరా అనేటువంటి పద్ధతి మీ గ్రామంలో మీ పెదనాన్న గారిని కానీ, మీ నాన్నగారిని కానీ, మీ తాతయ్య గారిని కానీ అడగండి. ఏదైనా కటింగ్ షాప్కి వెళ్తే డబ్బులు ఇవ్వకుండా వస్తారు. ఏంది నాన్నగారు డబ్బులు ఇవ్వకుండా ఎందుకు వచ్చారంటే, అరే వాడికి మనం మేర ఇస్తున్నాం, సంవత్సరానికి 2 బస్తాలు 3 బస్తాలు, ఇగో ఈ పద్ధతినే మేరా అంటాడు. అంటే మనం వాడి సేవలను ఉపయోగించుకుంటున్నాం, వాడికి ఎంతో కొంత ఇస్తున్నాం, దీన్ని మనం మేర పద్ధతి అని పిలుస్తాం. ఇది జజ్మానీకి ఉన్నటువంటి ఒక లక్షణం. నెక్స్ట్ ఇకపోతే ఇంకొక పాయింట్, సంస్కృతీకరణం, కల్చరైజేషన్ అంటారు ఇంగ్లీష్లో. సంస్కృటైజేషన్ ఆర్ కల్చరైజేషన్ అంటారు. ఏంటి సంస్కృతీకరణ? ఇది ఒక డిఫరెంట్ వేగా ఉంటుంది. నిమ్న కులాల వారు మతపరమైన మరియు కర్మకాండల్లో, ఆచార పద్ధతుల్లో మార్పును తీసుకువచ్చి అగ్ర కులాల వారి జీవన విధానాలను, ద్విజుల జీవన విధానాలను అనుకరిస్తూ అగ్ర కులాల వైపు వెళ్ళడమే సంస్కృతీకరణ. నేను ఒక విషయం చెప్పాను ఇందాక, బ్రాహ్మణులు అట్టడుగున శూద్రులు. ఇక్కడ నిమ్న కులాలు అంటే ఎవరు? శూద్రులు. బ్రాహ్మణులు ఏ విధమైనటువంటి మతపరమైనటువంటి విషయాలు చేస్తున్నారో, బ్రాహ్మణులు ఏ విధంగా ఆచార పద్ధతులు ఉపయోగిస్తున్నారో, వాళ్ళ యొక్క వస్త్రధారణ, వారి యొక్క ఆహార నియమాలు, వారి యొక్క పూజా విధానాలు, వీళ్ళు ఏ విధంగా చేస్తున్నారో ఈ శూద్రులు కూడా వీళ్ళని అనుకరించి చేయడాన్ని ఏమని పిలుస్తారంటే సంస్కృతీకరణ అంటారు. అంటే నువ్వు ఎవరిని ఫాలో అవుతున్నావు? శూద్రుడు బ్రాహ్మణుడు ఫాలో అవుతున్నాడు. బ్రాహ్మణుడు పొద్దున్న లేచి సంధ్యావందనం చేస్తారు, సో శూద్రులు కూడా సంధ్యావందనం చేయడం స్టార్ట్ చేశారు.
పొద్దున్నే బ్రాహ్మణులు పూజలు చేస్తూ ఉంటారు, తులసి మొక్క చుట్టూ ప్రార్థన చేస్తూ ఉంటారు. కాబట్టి శూద్రులు కూడా అటువంటి చేస్తారు. బ్రాహ్మణులు అనేక రకాల కర్మకాండాలు, ఉపనయనం అని చెప్పేసి, ఆ అన్నప్రసరణ అని చెప్పేసి, చెవులు గుట్టించుకోవడం అని చెప్పేసి, ఈ యొక్క 16 కర్మలు ఏ విధంగా అయితే వాటిని షోడశ కర్మలు అని పిలుస్తారు. బ్రాహ్మణులు షోడశ కర్మలు ఏ విధంగా పాటిస్తున్నారో శూద్రులు కూడా షోడశ కర్మలు పాటించడం జరిగింది. అంటే ఒక తక్కువవాడు ఒక ఉన్నవాడి యొక్క ఆచార పద్ధతులని వీడు కూడా వాళ్ళని చూసి ప్రయత్నించడాన్ని ఏమని పిలుస్తారంటే సంస్కృతీకరణ అంటారు. ఇది చాలా గొప్ప విషయమే. ఎందుకంటే మేము కూడా తక్కువ వాళ్ళం కాదు. నువ్వు బ్రాహ్మణుడు, నువ్వు బ్రహ్మాన్ని సృష్టిస్తే మమ్మల్ని కూడా బ్రహ్మని సృష్టించాడు. నువ్వు ఏ విధంగా అయితే నేను అదే విధమే. నీ యొక్క ఆచార పద్ధతులు ఏ విధంగా ఉంటే నా యొక్క ఆచార పద్ధతులు అలానే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పేర్లు కూడా మార్చుకోవడం జరిగింది. మీరు మమ్మల్ని దళితులు అని పిలవద్దు, మీరు మమ్మల్ని అంటరాని వాళ్ళని పిలవద్దు, మీరు మమ్మల్ని వేరే విధంగా నీచపు పనులు చేసేటువంటి వ్యక్తులుగా పిలవద్దు. అప్పుడు గాంధీ గారు ఏం చేశారు? హరిజనులు అని పేరు పెట్టాడు. అట్లనే మాకు కూడా కొన్ని పేర్లు ఇవ్వడం జరిగింది. మేము మంగళి అని మీరు పిలవడం చేశారు. వీళ్ళు సంస్కృతీకరణకు తోడై కాదు మేము నాయి బ్రాహ్మణులను పిలుచుకున్నారు. వెరీ గుడ్, నాయి బ్రాహ్మణులను గొప్పగా పిలుచుకున్నారు. కంసారి లేదా కంసాలి వీళ్ళు విశ్వ బ్రాహ్మణులను పిలుచుకున్నారు. బోయలు, మేము బోయలము కాదు, మేము వాల్మీకులము, రామాయణం రచించినటువంటి మహాభారత రామాయణాలు రచించినటువంటి గొప్ప ఋషులము మేము, అందుకని మేము వాల్మీకులము. నెక్స్ట్ బెస్తవారు, మమ్మల్ని మీరు బెస్తవారు అని పిలవద్దు, మేము గంగపుత్రులము, గంగాదేవి యొక్క స్వయంగా పుత్రులము. అంటే వాళ్ళని ఐడెంటిఫై అనేది హైయెస్ట్ లెవెల్లో చేసుకోవడం. ఇక్కడ దీనివల్ల ఏమవుతుందంటే వాడి హోదా పెరుగుతుంది. కానీ సంస్కృతీకరణ వల్ల కులాల స్థానాల్లో మార్పు వస్తుంది, కానీ కుల వ్యవస్థలో మార్పు రాదు. ఎందుకంటే వీళ్ళందరూ బ్రాహ్మణులు కాలేరు, వీళ్ళందరూ కూడా క్షత్రియులు కాలేరు, వీళ్ళందరూ కూడా వైశ్యులు కాలేరు. కానీ వీళ్ళకి స్థానంలో మాత్రం మార్పు వచ్చింది. ఎలా వచ్చింది? సంస్కృతీకరణ వల్ల వచ్చింది, కల్చరైజేషన్ వల్ల వచ్చింది. ఇది చాలా గొప్ప విషయము. సోషియాలజీలో కల్చరైజేషన్లో ఉదాహరణకు సంబంధించిన వాటిలో వీటి నుంచో బిట్ అడుగుతాడు. నాయి బ్రాహ్మణులని ఎవరిని పిలుస్తారు? మంగళి వారని. మన తెలంగాణ భాషలో చెప్పాలంటే సెలూన్కి వెళ్తాం, మనం కటింగ్ చేసేవాళ్ళు మంగళోళ్ళు అని పిలుస్తాం మనం తెలంగాణ యాసలో. విశ్వబ్రాహ్మణులు కంసాలీలు, వాల్మీకులు బోయలు, గంగపుత్రులు. మోస్ట్ ఇంపార్టెంట్, ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగాడు. ఈ కింది వారిలో గంగపుత్రులని ఎవరు పిలువబడడం జరుగుతుంది? బెస్తవారు. మేము చేపలు పట్టుకునే వాళ్ళు బెస్తవాడు కాదు, మేము గంగపుత్రులము. ఆ గంగ నుంచే ఆ గంగ మమ్మల్ని కనిపెట్టింది కాబట్టి మేము గంగపుత్రులం అని చెప్పేసి చెప్పుకోవడం. ఇది సంస్కృతీకరణకు ఉన్నటువంటి విషయం. నెక్స్ట్ ఇకపోతే తిరోగామి సంస్కృతి. సంస్కృతీకరణకు ఆపోజిట్ ఏంటంటే తిరోగామి సంస్కృతి. మజుందార్, ఆర్ఎస్ మజుందార్ అనేటువంటి ఒక చరిత్రకారుడు దీన్ని ప్రవేశపెట్టాడు. ఇది ఇంకా డిఫరెంట్గా ఉంటుంది. ఉన్నత కులాల వారు నిమ్న జాతుల వృత్తులను స్వీకరించడము. నేను ఇందాక చెప్పాను, బ్రాహ్మణులు, శూద్రులు. ఎవరైనా ఇందాక శూద్రులు ఏం చేశారు? బ్రాహ్మణుల యొక్క ఆచారాలను, బ్రాహ్మణుల యొక్క మత కర్మలను వాళ్ళు ఆచరించారు. ఇక్కడ తిరోగామి ఆపోజిట్. బ్రాహ్మణులు ఏం చేస్తున్నారంటే శూద్రుల యొక్క వృత్తులను స్వీకరిస్తున్నారు. వీళ్ళు కూడా వ్యాపారాలు చేస్తున్నారు, వీళ్ళు కూడా రోడ్డు మీద పండ్లు అమ్ముకొని తిరుగుతున్నారు, వీళ్ళు కూడా అనేక రకమైనటువంటి పనులు చేస్తూ ఉన్నారు. ఇదే తిరోగామి సంస్కృతీకరణ, అపోజిట్ కల్చరైజేషన్. బెస్ట్ ఎగ్జాంపుల్ కాశ్మీర్ పండిట్స్. మీరు జమ్మూ కాశ్మీర్లో మనకి 3% మాత్రమే బ్రాహ్మణులు ఉన్నారు. కానీ అక్కడ 3% బ్రాహ్మణులు ఉన్నత కులాల వారైనప్పటికీ కూడా వాళ్ళు నిమ్న జాతుల వృత్తులకు సంబంధించి వాళ్ళు సెలూన్కి వెళ్తారు, వాళ్ళు కటింగ్లు చేస్తారు, వాళ్ళు చేపలు పడతారు, వాళ్ళు వ్యాపారాలు చేస్తారు, వాళ్ళు కాయగూరలు అమ్ముతారు, వాళ్ళు వ్యవసాయం చేస్తారు. అంటే ఒక ఉన్నత కులం వాడు తక్కువ జాతి వాడి యొక్క వృత్తిని చేపట్టడాన్ని మనం ఏమని పిలుస్తాం సార్ అంటే తిరోగామి సంస్కృతీకరణ. బెస్ట్ ఎగ్జాంపుల్ కాశ్మీర్ పండిట్స్. ఇది తిరోగామి సంస్కృతికి ఉన్నటువంటి బెస్ట్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఇంకొక విషయం, పాశ్చాత్యీకరణ. మోస్ట్ ఇంపార్టెంట్. వెస్టర్నైజేషన్ అంటారు. మీరు బాగా గమనించండి మై డియర్, ఇండియన్ సొసైటీ ప్లస్ వెస్ట్రన్ సొసైటీ, ఈ రెండిట్లో ఏది అభివృద్ధి చెందింది అంటే వెస్ట్రన్ సొసైటీయే అభివృద్ధి చెందింది ఇండియన్ సొసైటీతో పోల్చితే. అంటే భారతదేశ సంస్కృతి అనేది ఇతర దేశాల సంస్కృతి కన్నా భిన్నంగా ఉంది మరియు అభివృద్ధి చెంది ఉంది.
దానికి అనేక కారణాలు ఉన్నాయి. ఎలాంటి కారణాలు మనం ఒకసారి చూద్దాం. అసలు పాశ్చాత్యీకరణ అంటే ఏంటో చూద్దాం. ప్రజలు పాశ్చాత్య నాగరికతను, సంస్కృతిని, సామాజిక అంశాలను అనుకరిస్తూ వాళ్ళ యొక్క వేషాలు, వాళ్ళ యొక్క ఆహార నియమాలు, వాళ్ళ యొక్క పద్ధతులను పాటించడాన్ని పాశ్చాత్యీకరణ అంటారు. అంటే నీ దేశంలో ఉన్నటువంటి నాగరికతను, నీ దేశంలో ఉన్నటువంటి సంస్కృతిని వదిలేసి ఇతర దేశాల యొక్క సంస్కృతిని, ఇతర దేశాల యొక్క అంశాలను, ఇతర దేశాల యొక్క ఆహార నియమాలను పాటిస్తే నువ్వు వెస్టర్నైజేషన్కి గురైనవని చెప్పేసి పిలుస్తారు. దీన్ని పాశ్చాత్యీకరణ అంటారు. ఇవాళ భారతదేశంలో పాశ్చాత్యీకరణ అనేది చాలా చాలా పెరుక్కుంటూ వెళ్ళింది. ఎందుకంటే భారతదేశ సంస్కృతి సాంప్రదాయం ప్రకారం అమ్మాయిల యొక్క వస్త్రధారణ ప్రస్తుత నేటితర అమ్మాయిల యొక్క వస్త్రధారణలో తేడా వచ్చింది. కారణం ఏంటంటే పాశ్చాత్యీకరణ. భారతదేశంలో ఉండేటువంటి ఆహార నియమాలు ఇతర దేశాల్లో ఉండేటువంటి ఆహార నియమాల్లో తేడాలు వచ్చాయి. ఒకప్పుడు భారతదేశంలో వ్యవసాయంగా ఎటువంటి వెజిటేరియన్ ఫుడ్డే తినేటువంటి కాలంలో ఇప్పుడు నాన్ వెజ్ ఐటెం వచ్చింది. బికాస్ వెస్టర్నైజేషన్. అంటే ఇతర దేశం యొక్క సంస్కృతిని మనం ఉపయోగిస్తున్నాము, మరి మన సంస్కృతిని వాళ్ళు ఉపయోగిస్తున్నారు. మీరు వెళ్ళి చూడండి, పెద్ద పెద్ద కంట్రీస్లోకి వెళ్ళి చూడండి, హరే రామ హరే కృష్ణ అని చెప్పేసి వాళ్ళు భజన చేస్తున్నారు. నిన్న మొన్న కాకుండా ఈజిప్ట్లో, నిన్న మొన్న కాకుండా చైనా, రష్యా ఇటువంటి ప్రదేశాల్లో, లడఖ్లో అనేక రకాల ప్రాంతాల్లో వినాయక చవితి ఉత్సవాలు కూడా జరిగాయి. అంటే మన సంస్కృతిని వాళ్ళు, వాళ్ళ సంస్కృతిని మనము, ఇలా సంస్కృతి తారుమారు అవుతూ ఉంటుంది. సరే, సంస్కృతి తారుమారు అయితే పర్వాలేదు, కానీ సంస్కృతి వల్ల నష్టాలు ఉన్నాయా? పాశ్చాత్యీకరణ వల్ల నష్టాలు ఉన్నాయా, లాభాలు ఉన్నాయా? రెండూ ఉన్నాయి. ఏవేంటో ఒకసారి గమనించాం. ఒక నోట్, మోస్ట్ ఇంపార్టెంట్, ఇది పాశ్చాత్యీకరణ కాదండి, ఇది ఆధునీకరణ అని చెప్పేసి ఈ పదాన్ని వాడినటువంటి వ్యక్తి ఎవరంటే డేవిడ్ లెర్నర్. మీరు పాశ్చాత్యీకరణ అనొద్దు, దీన్ని వెస్టర్నైజేషన్ అనొద్దు, దీన్ని మోడర్నైజేషన్ అనండి. ఆధునీకరణ కొత్త పుంతలు తొక్కుతుంది. ఆధునీకరణకి పాశ్చాత్యీకరణకి చాలా తేడా ఉందండి. ఆధునీకరణ అంటే శాస్త్రీయబద్ధంగా అభివృద్ధి చెందింది. ఇక్కడ పాశ్చాత్యీకరణ అంటే వేరే దేశంలో ఏ సంస్కృతి ఉంటే ఆ సంస్కృతిని నువ్వు అవలంబించడం. సో కాబట్టి డేవిడ్ లెర్నర్ ఏమంటాడంటే ఇది ఆధునీకరణ మాత్రమే, పాశ్చాత్యీకరణ కాదు అని చెప్పేసి మనకు డేవిడ్ లెర్నర్ అని చెప్పేసి ఒక చరిత్రకారుడు చెప్పడం జరుగుతుంది. దీని యొక్క లక్షణాలు ఏంటి? వెస్టర్నైజేషన్ యొక్క, పాశ్చాత్యీకరణ యొక్క, ఎందుకంటే చాలామంది కూడా పాశ్చాత్యీకరణ ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నారంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. భారతదేశంలో గ్రామాల్లో మీరు గమనించండి, ఆడపిల్లని బయటికి పంపించరు, వంటింటికి మాత్రమే పరిమితం చేస్తారు. మరి విదేశాల్లో ఆడపిల్లలు ఎక్కడికైనా విహారంగా వెళ్ళి ఉద్యోగాలు చేయొచ్చు, వాళ్ళ ఇష్టం వచ్చింది చేయొచ్చు. భారతదేశంలో సాయంత్రం 6 దాటితే ఆడపిల్ల ఇంట్లోనే ఉండాలి. ఇతర దేశాల్లో 6 కాదు, నువ్వు 11 అయినా 12 అయినా వాళ్ళు వచ్చే అవకాశం లేదు. అది వాళ్ళ సంస్కృతి. ఇక్కడ మన సంస్కృతి ఈ విధంగా ఉంటుంది. సో సంస్కృతికి ఉన్నటువంటి లక్షణాలు ఏంటంటే, ఫస్ట్ వన్, శాస్త్రీయ పద్ధతిని అవలంబించడం. ఏదైనా సైంటిఫిక్గా ఆలోచిస్తారు వీళ్ళు సైన్స్ని ఎక్కువగా నమ్ముతారు, మూఢనమ్మకాలు కాదు. భారతదేశంలో నీకు 90% మూఢనమ్మకాలు ఉంటే 10% మాత్రమే సైంటిఫిక్గా ఉంటారు. ఏదో సినిమాలో అన్నట్లు సైంటిస్టులు ఫేమస్ కాదు, బాబాలు మాత్రమే ఫేమస్. ఎక్కడ? ఇండియాలో. కానీ వెస్టర్నైజేషన్ దేనికి ప్రాముఖ్యత ఇస్తుంది అంటే సైంటిఫిక్గా, సైన్స్కు మాత్రమే ప్రాధాన్యత ఇస్తుంది. దేనైనా సైంటిఫిక్గా ఆలోచించడం, ఒక మూర్ఖత్వపు భావన లేకుండా, మూఢనమ్మకాలు లేకుండా, తాయెత్తులు లేకుండా, ఎటువంటి గుడ్డిగా నమ్మకుండా సైంటిఫిక్గా నమ్మేదే పాశ్చాత్యీకరణకు సంబంధించి వన్ ఆఫ్ ది లక్షణం ఇది. నెక్స్ట్ సెకండ్ పాయింట్, మోస్ట్ ఇంపార్టెంట్, ఆధ్యాత్మికత భావన కంటే భౌతిక సుఖాలకు మాత్రమే ప్రాముఖ్యతనిస్తారు. ఏంటి అసలు ఆధ్యాత్మికత అంటే ఏంటి, భౌతిక సుఖాలు అంటే ఏంటి? భారతదేశము వేద సాహిత్యముతో కూడినటువంటి దేశము, వేదాలు పుట్టినటువంటి దేశం భారతదేశంలో. ఇక్కడ దేవుడు దేవతల యొక్క ప్రస్తావన ఉంది. త్రిమూర్తులతో స్టార్ట్ అయినటువంటి ఈ ప్రస్తావన 33,000 కోట్లకు కూడా చేరింది. ఎలా అయిందంటే, భారతదేశంలో ఒక సిద్ధాంతాన్ని నమ్ముతారు, ఆ సిద్ధాంతమే కర్మ సిద్ధాంతము. ఏంటి సార్ కర్మ సిద్ధాంతం అంటే, నీ జన్మ, నీ పునర్జన్మ, నీ కర్మ, నీ కర్త, ఇవన్నీ కూడా నీ యొక్క కర్మలో భాగమే. దీని ఆధ్యాత్మికత భావన అంటారు. అంటే ప్రతి ఆధ్యాత్మికత భావనకు కూడా ఒక దేవుడిని ఎంచుకోవడం, అతన్ని అసలు దేవుడు ఉన్నాడా లేడా అనేది పక్కన పెడితే అతన్ని మాత్రమే ఆరాధించడము. కానీ లక్షణాల్లో ఇక్కడ భౌతిక సుఖాలకు మనోళ్ళు తక్కువ ప్రాధాన్యత ఇస్తారు. మనోళ్ళు ఎప్పుడు ఆధ్యాత్మిక, దేవుడు దేవత, గుళ్ళ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు,
అందుకనే భారతదేశ సంస్కృతి ఎంత విచిత్రంగా ఉంటుందో చూడండి. ప్రతిరోజుకు ఒక దేవుడిని మనం క్రియేట్ చేసాం. సోమవారం వచ్చిందంటే శివుడు అంటాం, మంగళవారం వచ్చిందంటే ఆంజనేయుడు అంటాం, బుధవారం వచ్చిందంటే అయ్యప్ప స్వామి అంటాం, గురువారం సాయిబాబా అంటాం, శుక్రవారం మహాలక్ష్మి అంటాం, శనివారం వెంకటేశ్వర స్వామి అంటాం, ఆదివారం సూర్యుడు అంటాం. మనం ఏం చేసాము? మన ఆధ్యాత్మిక భావనకి ఇంపార్టెన్స్ ఇస్తున్నాము. కానీ వేరే దేశం వాళ్ళు భౌతిక సుఖాలకు, ఈ దేవుడు ఉన్నాడో లేడో తెలియదు కానీ ప్రస్తుత సమాజంలో మాకు ఏం కావాలి, మేమేం కోరుకుంటున్నాము, మేము ఇట్లా కూర్చొని జపాలు చేయము, భౌతిక సుఖాలకు ప్రాధాన్యత ఇస్తారు. ఇటీవల BBC న్యూస్లో ఒక ఫ్రాన్స్లో ఒక వ్యక్తిని, మీరు ఆధ్యాత్మికతకి ఇంపార్టెన్స్ ఇస్తారా, భౌతిక సుఖాలకి ఇంపార్టెన్స్ ఇస్తారంటే అసలు మేము ఆధ్యాత్మికత భావాన్నే పట్టించుకోము, అక్కడ క్రిస్టియానిటీ ఉన్నా కానీ మేము మా జీవితంలో రెండు సార్లు చర్చికి వెళ్తాము. ఒకటి, మమ్మల్ని పుట్టినప్పుడు మా తల్లిదండ్రులు మమ్మల్ని చర్చికి తీసుకెళ్తారు. 2, మా పెళ్ళప్పుడు మేము చర్చికి వెళ్తాము. 3, మమ్మల్ని చచ్చిపోయిన తర్వాత ఆ చర్చిలో తీసుకెళ్తారు. 2 లేదా 3 సార్లు మాత్రమే మేము చర్చికి వెళ్తాము. అంతకంటే ఎక్కువ ఇంపార్టెన్స్ మేము ఆధ్యాత్మికతకి ఇవ్వము. కానీ మన భారతీయులు సోమవారం నుంచి ఆదివారం దాకా రోజుకొక టెంపుల్కి, రోజుకొక తిరుగుతూ ఉంటారు. మనదేమో ఆధ్యాత్మికత భావన, వాళ్ళేమో భౌతిక సుఖాలకు సంబంధించింది. నెక్స్ట్ థర్డ్ పాయింట్, మానవతావాదానికి ప్రాముఖ్యత ఇవ్వడం వెస్టర్నైజేషన్లో మోస్ట్ ఇంపార్టెంట్. ఏంటి మానవతావాదానికి ప్రాముఖ్యత ఇవ్వడం? మానవతావాదం అంటే హ్యూమన్ బీయింగ్, నీ కులాలు, నీ మతాలు, నీ జాతి, నీ లింగం, నీ వయస్సుతో సంబంధం లేకుండా అందరూ కూడా ఈక్వల్ అనేటువంటి విషయమే మానవతావాదం. సో కాబట్టి ఈ వెస్టర్నైజేషన్లో మానవతావాదానికి ఇంపార్టెన్స్ ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో లాస్ట్ పాయింట్, శాస్త్ర సాంకేతిక విద్యా సంస్థలను ఏర్పాటు చేయడం. దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తాను. భారతదేశంలో మనం పురాతన గ్రంథాలను, రామాయణం, మహాభారతము, ఖురాన్, బైబిల్ ఇటువంటి పుస్తకాలను చదివించే వేద పాఠశాలలు, మదర్సాలు, క్రిస్టియన్ మిషనరీస్ ఉన్నాయి. కానీ ఈ శాస్త్ర సాంకేతిక విద్యా సంస్థలను ఏర్పాటు చేసే ఘనత మాత్రం భారతదేశంలో లేదు, ఇతర దేశాల్లో మాత్రమే ఉంది. ఏం చెప్తుంది ఇతర దేశాల్లో అంటే, ఏదైనా సైంటిఫిక్గా ఆలోచించే విధంగా నీ యొక్క విద్య కూడా సైన్స్ పరంగా మాత్రమే ఉండాలి. సో వెస్టర్నైజేషన్లో నీ ఎడ్యుకేషన్ మొత్తం కూడా టెక్నాలజీపై ఆధారపడి ఉంటుంది. ఇది మనకున్నటువంటి పాశ్చాత్యీకరణకు సంబంధించినటువంటి వ్యవస్థ. నెక్స్ట్ ఇకపోతే కొన్ని నష్టాలు. నేను చెప్పాను పాశ్చాత్యీకరణ వల్ల లాభాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి. ఇప్పటివరకు మనం లాభాలను డిస్కస్ చేసాం, వాటిని లక్షణాలుగా చెప్పుకున్నాం. ఇప్పుడు మనం నష్టాల గురించి డిస్కస్ చేద్దాం. అంటే విదేశీ సంస్కృతిని, విదేశీ సాహిత్యాన్ని, విదేశీ అంశాలను మనము ప్రవేశపెట్టుకొని మన భారతదేశంలో ఉపయోగిస్తే ఎటువంటి నష్టాలు దారితీస్తుందో చూడండి. ఫస్ట్, ఐక్యతకు భంగం కలుగుతుంది. ఎటువంటి ఐక్యత అంటే మత కల్లోహాలు ఏర్పడతాయి. ఎటువంటి ఐక్యత అంటే మత కల్లోహాలు ఏర్పడతాయి. ఐక్యతకు యూనిటీ అనేది ఉండదు. ఎందుకంటే వీడేమో దేవుడు కావాలి, దేవుళ్ళు సంధిలో ఉంటాని ఒకడంటాడు, అసలు దేవుడు లేడు, ఏం లేడు, భౌతిక సుఖాలు ఉన్నదాన్ని ఆస్వాదించండి, ఆహ్వానించండి అని చెప్పేసి వీడంటాడు. దీనివల్ల ఏమవుతుందంటే యూనిటీ దెబ్బతింటుంది. సెకండ్ పాయింట్, వర్గ పోరాటాలు ఏర్పడతాయి. వీళ్ళంతా ఒక వర్గంగా తయారవుతారు, వీళ్ళంతా ఒక వర్గంగా తయారవుతారు, వర్గ పోరాటాలు. అది చివరికి యుద్ధానికి దారితీస్తుంది. నెక్స్ట్, ఆపాదింపబడిన అంతస్తుల్లో మార్పులు. సంపదలో కూడా నీకు మార్పు వస్తుంది, నీకున్నటువంటి సంపదలో కూడా మార్పు అనేది వస్తుంది. ఎలా? నెక్స్ట్ ఫోర్త్ వన్, దోపిడీలు పెరుగుతాయి. వెస్టర్నైజేషన్ కల్చర్ వల్ల ఇక్కడ ఉన్నటువంటి సాహిత్యంతో పోలి చూస్తే దోపిడీ అనేది ఎక్కువగా జరుగుతుంది. లాస్ట్ వన్, మత మార్పిడులు. మోస్ట్ ఇంపార్టెంట్ మత మార్పిడులు. ఎందుకంటే భారతదేశంలో అనాది కాలంగా ఉన్నటువంటి ఒకే ఒక మతం వైదిక మతం. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మొట్టమొదటిగా ఉంది హిందూ మతం కాదండి, వైదిక మతము అనేక మార్పులకు చెంది హిందూ మతంగా మారింది. వైదిక మతం అంటే ఆర్యుల మతమే హిందూ మతంగా కొన్ని మార్పులు చేరి, కొన్ని మార్పులకు లోనై హిందూ మతంగా మారింది. భారతదేశంలో ఉన్న వాళ్ళంతా హిందువులే, మరి ఎక్కడి నుంచి వచ్చారు ఈ ముస్లింలు, ఎక్కడి నుంచి వచ్చారు ఈ క్రిస్టియన్లు అంటే మత మార్పిడీలు. ఎందుకు జరిగాయి సార్ మత మార్పిడులు అంటే, నువ్వు ఇందాకటి వరకు కూడా శూద్రుని చాలా అనగబడిన వాడిగా చూసావు, నువ్వు టెంపుల్స్లోకి రానివద్దంటున్నావు. ముస్లింలు ఏమంటున్నారు, క్రిస్టియన్లు ఏమంటున్నారు, రండి మా చర్చిలోకి రండి, మా మసీదులోకి రండి, రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానిస్తున్నారు. నువ్వు వేదాలు చదవద్దంటున్నావు, రండి మా నమాజ్కి, మా యొక్క చర్చికి వచ్చి ప్రార్థన చేసుకోండి, మా యొక్క మసీదుకి వచ్చి నమాజ్ చేసుకోండి అని వాళ్ళు అంటున్నారు.
సో ఎప్పుడైతే ఇటువంటి కాన్ఫ్లిక్ట్ వస్తుందో శూద్రులంతా కూడా మత మార్పిడికి లోనయ్యారు. అంటే భారతదేశంలో ఉన్న శూద్రులంతా కూడా ముస్లిం మతాన్ని స్వీకరించారు, తర్వాత మనకి క్రిస్టియన్ మతాన్ని స్వీకరించారు. అంటే అందుకని అసలు ఫస్ట్ యాక్చువల్లీ వీళ్ళందరినీ హిందూ మతమేనండి. ఎందుకు మత మార్పిడిలు జరిగాయంటే నువ్వే వీళ్ళని తక్కువగా చులకనగా చూసావు. ఎప్పుడైతే నువ్వు చులకనగా చూడడం స్టార్ట్ చేసావో వాళ్ళు ముస్లిం మతాన్ని కొంతమంది తీసుకున్నారు, కొంతమంది క్రిస్టియన్ మతాన్ని తీసుకున్నారు. మత మార్పిడిలు మనకు నష్టాన్ని కలగజేయడం జరిగింది. ఇది దీంట్లో ఉన్నటువంటి విషయం. నెక్స్ట్ ఇకపోతే లాస్ట్ వన్, మనం కుల వ్యవస్థలో కొన్ని మార్పులు వచ్చాయి. ఎలాంటి మార్పులు వచ్చాయి? కుల వ్యవస్థ, ఇప్పటివరకు కులాల గురించి మనం సంబంధించిన అంశాలన్నీ డిస్కస్ చేశాం కాబట్టి కుల వ్యవస్థలో వచ్చినటువంటి మార్పులు. ఫస్ట్ వన్, నీ జీవన విధానంలో మార్పు వచ్చింది. నువ్వు జీవించే జీవన విధానంలో మార్పు వచ్చింది. ఎందుకంటే ఇందాకటి వరకు కూడా నువ్వు నీ తండ్రి ఏ పని చేస్తే నువ్వు అదే పని చేసేవాడు, నీ తాత ఏ పని చేస్తే నువ్వు అదే పని చేసేవాడి. కుల వ్యవస్థలో జీవన విధానంలో వచ్చిన మార్పు ఏంటంటే మొట్టమొదటిగా ఎడ్యుకేషన్ను ప్రవేశపెట్టారు. అందరూ చదవాలి, విద్యకు అందరూ అర్హులే. ఇంతకుముందు ఏం చెప్పుకున్నాం, ద్విజులు మాత్రమే విద్యకు అర్హులు, ఏకజులు కాదు. ఇక్కడ ఎప్పుడైతే కుల వ్యవస్థలో మార్పు వచ్చిందో వీడేం చేస్తాడు, చెప్పులు కుట్టేవాడి కొడుకు ఒక ఐఏఎస్ ఆఫీసర్ గాను ఐపీఎస్ ఆఫీసర్ గాను మారుతాడు. అదే నీకు చాతుర్వర్ణ వ్యవస్థ, కుల వ్యవస్థ, సంస్కృతీకరణ, వెస్టర్నైజేషన్ లేకపోతే ఇదే చెప్పులు కుట్టుకునేవాడి కొడుకు మళ్ళా చెప్పులే కుట్టుకుంటాడు. నెక్స్ట్ పట్టణీకరణ, నువ్వు ఒక పట్టణానికి వెళ్ళి హైదరాబాద్ నుండి మహానగరానికి వెళ్ళి ఎక్కడో ఇక్కడ ఒక విలేజ్ ఉంది, విలేజ్ నుంచి హైదరాబాద్కి వెళ్ళి ఇక్కడ నువ్వు చాకరీ వాడివి అయితే ఇక్కడ నువ్వు బట్టలు ఉతకాల్సిన అవసరం లేదు. పట్టణాల్లో ఉండేటువంటి అనేక మౌలిక సదుపాయాలతో, ఇన్ఫ్రాస్ట్రక్చర్తో కూడినటువంటి మౌలిక సదుపాయాలతో నువ్వు ఏ వృత్తినైనా ఎన్నుకోవచ్చు. సో దీనివల్ల పట్టణీకరణ వల్ల జీవన విధానంలో మార్పు వచ్చింది. నెక్స్ట్ పాశ్చాత్యీకరణ, ఇప్పుడు చెప్పాను, ఇతర దేశీయుల యొక్క సంస్కృతిని మనం ఐడెంటిఫై చేయడం వల్ల పాశ్చాత్యీకరణ. ఇది ఫస్ట్ మార్పు. నెక్స్ట్ సెకండ్ మార్పు, కుల వృత్తుల్లో మార్పు వచ్చింది. నేను ఇప్పటిదాకా చెప్పాను, ఒక కులం వాడు ఇదే వృత్తి చేయాలని నిబంధన లేదు. కారణం ఏంటంటే పారిశ్రామికరణ. నీ చుట్టుపక్కల ఉన్నటువంటి నగరాల్లో నీ ఫ్యాక్టరీలు ఏర్పడడం వల్ల ఈ యొక్క యువతకు ఉపాధి లభించింది. సో కాబట్టి కారణం ఏంటంటే పారిశ్రామిక రంగం ఎప్పుడైతే అభివృద్ధి చెందిందో రవాణా సదుపాయాలు మెరుగుపడ్డాయి. రవాణా సదుపాయాలు ఎప్పుడైతే మెరుగుపడ్డాయో అభివృద్ధి ఆటోమేటిక్గా స్టార్ట్ అయింది. నెక్స్ట్ వివాహాల్లో మార్పులు. బెస్ట్ ఎగ్జాంపుల్ కులాంతర వివాహాలు. నేను ఇందాకనే చెప్పాను, వీటిని ఏమంటారు, ప్రేమ వివాహాలు అంటారు. నీ కులాల్లో మార్పు రావాలి అంటే నువ్వు కులాంతర వివాహం చేసుకోవాలి. కులగజ్జి తగ్గాలి అంటే ఖచ్చితంగా కులాంతర వివాహం. అంటే ఒక కులం యొక్క వ్యక్తి మరొక కులం సంబంధించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడాన్ని కులాంతర వివాహము అంటారు. ఇటువంటి కుల వ్యవస్థ మార్పులకు చాలామంది సంఘ సంస్కృతులు, చాలా సంఘాలు, చాలా సొసైటీలు ఉద్యమాలు చేశాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ జ్యోతిబా పూలే సత్యశోధక సమాజం, రాజా రామ్మోహన్ రాయ్ బ్రహ్మ సమాజ్, ఆర్య సమాజ్ స్వామి దయానంద సరస్వతి, ఇటువంటి వారు సంఘ సంస్కర్తలందరూ కూడా ఈ ఉద్యమాల ప్రభావంగా వీటన్నిటినీ కూడా విజయం సాధించారు. ఏ విధంగా, తక్కువ వాడు కాదు వీడు ఖచ్చితంగా చదువుకోవాలి, వీడికి వెస్టర్నైజేషన్ తెలవాలి, వీడికి మతం అంటే ఏంటో తెలవాలి, అనేక విషయాల పట్ల అవగాహన రావాలి అని చెప్పేసి ఇటువంటి సంఘ సంస్కర్తల వల్ల కుల వ్యవస్థలో అనేక మార్పులు వచ్చాయి. మనకు ఆంధ్రప్రదేశ్లో కందుకూరి వీరేశలింగం తన జంజాన్ని తీసి చెత్త కుప్పలో పడేస్తాడు. నేను చేసేటువంటి పనికి ఈ జంజమే అడ్డైతే నాకు అవసరం లేదు, నా సమాజంలో అందరూ నాకు సమానమే. ఇటువంటి సంస్కరణ వ్యక్తుల ఫలితంగా ఇటువంటి గొప్పతనాన్ని కుల వ్యవస్థలో మార్పులు అనేవి రావడం జరిగింది. నెక్స్ట్ ఇకపోతే లాస్ట్ ఇష్యూ ఈ చాప్టర్లో, మన ప్రభుత్వం వీటి గురించి ఏమన్నా చేపట్టిందా? యాక్చువల్లీ మీకు పాలిటీలో వస్తుంది అని కొంచెం చెప్తున్నా. ప్రభుత్వం మీకు ఏమైనా చెప్తుందా? ఆర్టికల్ 14 ప్రకారం సమానత్వపు హక్కు అంటే బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు నలుగురు కూడా సమానమే. ఈక్వాలిటీ ఆఫ్ లా, సమానత్వపు హక్కు ఆర్టికల్ 14 భారత రాజ్యాంగం తెలియజేస్తుంది. ఆర్టికల్ 17 అంటరానితన నిషేధం. ఏ వ్యక్తినైనా నువ్వు అంటరాని వాడిగా పిలిచావనుకోండి, ఆర్టికల్ 17 ప్రకారం అంటరాని నిషేధం కింద నీకు జైలు శిక్ష భారత రాజ్యాంగం ప్రవేశపెట్టింది. నెక్స్ట్ ఆర్టికల్ 326 18 సంవత్సరాలు నిండిన ప్రతి వ్యక్తి అసెంబ్లీ మరియు పార్లమెంట్ స్థానాల్లో ఓటు హక్కును వినియోగించుకోవడము. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఒక నాగరికత అభివృద్ధికి ప్రధాన ఘట్టం ఏంటంటే ఆర్టికల్ 326. ఆర్టికల్ 325 కూడా ఉంది. ఆర్టికల్ 325 ఏం చెప్తుంది అంటే వయస్సు, లింగం,
జాతి మతం అనే భేదాలు లేకుండా అందరూ సమాన స్థాయిలో ఉండాలని ఆర్టికల్ 325 చెప్తే, ఆర్టికల్ 326 ఏం చెప్తుందంటే 18 సంవత్సరాల వయసు నిండిన ప్రతి వ్యక్తి కూడా అటు అసెంబ్లీ ఇటు పార్లమెంట్లో ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఎప్పుడైతే నీకు ఓటు హక్కు వస్తుందో నీ ఓటు హక్కు ద్వారా ఇక నువ్వు బ్రాహ్మణుడికి క్షత్రియుడికి పట్టం కట్టాల్సిన అవసరం లేదు. నీకు ఎవడు నచ్చితే 1, 2, 3 ఈ 4 క్యాండిడేట్లు ఎవరికి నచ్చితే వారికి ఓటు హక్కు ఉపయోగించుకొని వాళ్ళకి రాజ్యాధికారం కూడా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇకపోతే వివాహ వయస్సు. సో ప్రస్తుత వివాహ వయస్సు ఏంటనేది మీరు కింద కామెంట్లో ఇవ్వండి. ఓకేనా? ఇది మనకి మనం చెప్పుకునేటువంటి చాప్టర్. మై డియర్స్, గ్రూప్ 1 గ్రూప్ 2 మీరు వినేటప్పుడు చాలా కేర్ఫుల్గా వినండి. ఆటోమేటిక్గా ఆన్సర్ మీరే చేయగలుగుతారు. ఈ సోషియాలజీకి కావాల్సిన విషయం ఏంటంటే వినడం. సో కాబట్టి మనకు ఉన్నటువంటి విషయంలో మనం ప్రీవియస్ క్లాస్లో ఫస్ట్ చాప్టర్ని కంప్లీట్ చేసుకున్నాం. టుడే నా సెకండ్ క్లాస్ కులము గురించి కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఓకేనా? సో కాబట్టి నెక్స్ట్ క్లాస్లో మనం కలుద్దాం. ఓకేనా? అంతవరకు సెలవు. నమస్కారం.